माइक लगाइए। कहाँ है? హల్లెలూయా हालेलुया అందరం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తు నామములో प्रभु यीशु मसीह के नाम प्रभु यीशु मसीह के नाम में मेरा शुभकामनाएं और जय मसीह की। ఇక్కడ మొదటిగా నన్ను ఆహ్వానించినటువంటి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి పాస్టర్ యాకోబు గారికి, గాబ్రియల్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. और यहाँ पर मुझे आमंत्रित करने वाले पास्टर याकूब जी और पास्टर गाब्रियल जी को भी जय मसीह कहता हूँ। అంతేకాకుండా పాస్టర్ విల్సన్ గారికి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. और वैसे ही पास्टर विल्सन जी को हृदय से मैं धन्यवाद देता हूँ। నేనైతే ఇక్కడికి రావడం ఇది మొదటిసారి, मैं पहली बार यहाँ आ रहा हूँ, కానీ విల్సన్ పాస్టర్ గారిని అయితే ఇది మూడోసారి కలవటం. और लेकिन मैं ये तीसरी बार है कि विल्सन पास्टर जी से मिल रहा हूँ। ఆయన ఎంతో దీనుడు, और वो बहुत ही नम्र व्यक्ति हैं। మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో చక్కగా మాకు చాలా చక్కటి పరిచయం చేస్తూ ఉన్నారు. और जब से हम आए हैं हम देख रहे हैं कि वो हमसे बहुत प्रेम कर रहे हैं और हमारा बहुत अच्छा सेवा भी दे रहे हैं। మరియు వారి కుటుంబం కూడా ఎంతో చక్కటి పరిచయం చేస్తూ ఉన్నారు. और उनका परिवार भी बहुत ही अच्छी सेवा कर रही है। వారికి కూడా నాకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. और उनको भी मेरा हृदय से धन्यवाद है। అంతేకాకుండా ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి ప్రియ సేవకులు ఉన్నారు. और फिर यहाँ पर बहुत से सेवक हैं। హోరే పాస్టర్ గారికి, हौरे पास्टर తిమోతి గారికి, तिमोथी पास्टर, సందీప్ పాస్టర్ గారికి, संजीव पास्टर, ప్రమోద్ పాస్టర్ గారు, प्रमोद पास्टर, అందరికీ కూడా నా యొక్క వందనం తెలియజేస్తున్నాను. और सबको मेरा धन्यवाद देता हूँ उनको। అన్నిటికీ మించి और सबसे बड़ी बात, ఇక్కడ కూర్చున్న మీరే అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తి. और यहाँ आप जो बैठे हुए हैं आप ही मेरे सबसे प्रमुख लोग हैं। ఎందుకంటే హల్లెలూయా हालेलुया, ఎందుకంటే మీరు దేవుని వధువు అయి ఉన్నారు. क्योंकि आप परमेश्वर की दुल्हन हैं। మీలాంటి మంచి దేవుని యొక్క బిడ్డల సమక్షంలో ఈ విధంగా దేవుని ఆరాధించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా और భావిస్తున్నాను. इस तरीके से आप लोगों के बीच में प्रभु ने मुझे जो सेवा का मौका दिया है तो ये मेरे लिए धन्य भाग है। హల్లెలూయా. हालेलुया, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. आप सबको प्रभु बहुत आशीषित करे। దేవుని వాక్యం చదువుకుందాము. हम लोग वचन में जाएंगे। యెషయా గ్రంథము यशायाह की पुस्तक 29వ అధ్యాయము 29 अध्याय 11-12 వచనాలు. और 11 और 12। మొదటి నేను చదువుతాను. हाँ, पहले मैं पढ़ूंगा। దీనంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాడిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవలను. ప్రభువు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఈ చాలు అంతవరకు. ठीक, मैं पढ़ रहा हूँ 11 से। 12. इसलिए सारे दर्शन तुम्हारे लिए एक लपेटी और मोहरबंद की हुई पुस्तक की बातों के समान है, जिसे कोई पढ़े लिखे मनुष्य को यह कह कर दे इसे पढ़, और वह कहे मैं नहीं पढ़ सकता क्योंकि यह मोहरबंद की हुई है। तब वही पुस्तक अनपढ़ को यह कह कर दी जाए इसे पढ़, और वह कहे मैं तो अनपढ़ हूँ। హల్లెలూయా. అదేవిధంగా రెండవ భాగం చదువుకుందాం. और इसका दूसरा भाग भी हम पढ़ते हैं। కొలస్సీలకు రాసిన పత్రిక कुलसियों की पुस्तक 2వ అధ్యాయము दूसरा अध्याय 1-2 వచనాలు. నేను చదువుతాను. 1-2 వచనాలు.
ठीक है, 2 का 1 और 2, कुलुस्सियों 2 का 1 और 2। నీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారి ప్రేమయందు అదుకుపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గొప్పములై ఉన్నవి. मैं चाहता हूं कि तुम जान लो कि तुम्हारे और उनके लिए जो लौदिकिया में हैं और उन सब के लिए जिन्होंने मेरा शारीरिक मुंह नहीं देखा, मैं कैसा परिश्रम करता हूं ताकि उनके मनों में शांति हो और वे प्रेम से आपस में गड़े रहें और वे मेरी पूरी समझ का सारा धन प्राप्त करें और परमेश्वर पिता के भेदों को अर्थात मसीह को पहचान ले। ఆమేన్. हालेलुया। చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. पढ़े गए वचन को प्रभु आशीषित करें। ప్రార్థించుకుందాం. प्रार्थना में जाएंगे। స్తోత్రములు 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 నాయన. स्तुति 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 प्रभु, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు. आप सर्वशक्तिमान परमेश्वर हैं। నువ్వు జీవము కలిగిన దేవుడవు. आप जीवन रखने वाले परमेश्वर हैं। సమస్త భూమి అంతా నువ్వే ఉన్న దేవుడవు నాయన. पूरी पृथ्वी पर आप ही रहते हैं ఈ అడవి మధ్యలో కూడా ఇక్కడ ఉన్న దేవుడవు. और इस जंगल में यहाँ पर भी आप उपस्थित हैं మా అందరితో కూడా నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. और हम सबसे बात करने के लिए आप तैयार हैं प्रभु, ఎందుకంటే నువ్వు నీ వధువుని ప్రేమించున్నావు. क्योंकि आप अपनी दुल्हन से प्रेम करते हैं। ఆ రోజు కొండ మీద నువ్వు బోధించినప్పుడు నాయన, जब आप उस दिन उस पहाड़ पर प्रचार किए थे వారు ఎంతో ఆసక్తిగా ఉన్నప్పుడు और वे बहुत आशा के साथ आपके वचन को जब सुने వారికి మీరు బోధించిన దేవుడు और उन्हें आपने उस भोजन को परोसा है, అదే విధముగా నాయన और उसी रीति से प्रभु ఎమ్మాయి మార్గంలోని वाరు నా ప్రభువా इम्माउस के मार्ग में जो थे, నీ సన్నిధిలో ఆ యొక్క రొట్టెని పెట్టినప్పుడు जब आपके समक्ष उस रोटी को लाए నువ్వు విరిచిన దేవుడు నాయన. आपने उसे तोड़ा है प्रभु, విరిచినప్పుడు కళ్ళు తెరిచిన దేవుడు నాయన. और उसे तोड़कर उनकी आंखों को खोलने वाले परमेश्वर हैं। నిత్యముగా అదే విధముగా నా ప్రభువా उसी रीति आज भी प्रभु जी ఈ సాయంకాల సమయంలో నాయన सांझ के समय में प्रभु, నీ పాద సన్నిధికి నేను వచ్చున్నాను నాయన. और मैं आपके चरणों में आया हुआ हूँ प्रभु, నిత్యముగా మీరే ఇక్కడ నిలబడమని వేడుకుంటున్నాను. और निश्चय आप ही यहाँ खड़े हों। మీ ప్రసన్నతను ఇక్కడ ఇవ్వమని వేడుకుంటున్నాను. आपकी प्रसन्नता यहाँ पर रखिए पिता, వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. और जो भी बच्चे यहाँ आए हर एक को स्मरण कीजिए। మాట్లాడుచున్న నాలోను बात कर रहे हैं मुझ में వినుచున్న వారిలోను और सुन रहे उनमें ఒకే ఆత్మను అనుగ్రహించమని एक ही आत्मा को यहाँ दे दीजिए। నిత్యముగా దేవా ఇక్కడ మీరు ఉండండి నా ప్రభువా. निश्चय आप यहाँ रहिए प्रभु, ప్రతి చీకటిని ఇక్కడి నుంచి దూరపరచండి. हर एक अंधकार की शक्तियों को आप यहाँ से दूर कर दीजिए। ప్రతి నిద్రాత్మని ఇక్కడి నుంచి తీసివేయండి. हर एक नींद की आत्मा को दूर करें బలహీనపరిచే ప్రతి చీకటి శక్తిని కూడా और कमजोर करने वाली हर एक अंधकार की शक्तियों को యేసుక్రీస్తు నామములో గద్దించున్నాము నాయన. यीशु मसीह के नाम से डांटते हैं నిత్యముగా ఈ స్థలమును మీరు సంపూర్తిగా మీరు స్వాధీనపరచుకోండి. और इस स्थान को अपने अधीन में लीजिए। నిత్యముగా ఇక్కడ మా తండ్రి తర్జుమా చేస్తున్న గాబ్రియల్ పాస్టర్ గారిని కూడా और यहाँ अनुवादक गाब्रिएल पास्टर जी को మీ చేతిలోనికి తీసుకొని నాయన अपने हाथों में ले लीजिए మీరే మా ఇరువురిని కూడా నడిపించి और हम दोनों को आप ही चलाइए। మాకందరికీ ఒకే ఆత్మను అనుగ్రహించి सबको एक आत्मा प्रदान करें, మీరే నడిపించమని आप ही हमें चलाइए। ప్రభువైన యేసుక్రీస్తు నామమున प्रभु यीशु मसीह के नाम में ప్రార్థించడం వేడుకుంటున్నాం. प्रार्थना को मांगते हैं पिता, హల్లెలూయా. आमीन। हालेलुया। కూర్చున్నాం. आइए हम सब बैठ जाएं। హల్లెలూయా. हालेलुया। అందరూ సంతోషంగా ఉన్నారండి. क्या आप लोग आनंदित हैं? చక్కటి సాయంకాలం, अच्छा सांझ का समय है, చక్కటి గాలి వస్తాయండి. अच्छा हवा आ रहा है వెంటనే మనకి ఏమొస్తుంటే నిద్ర కూడా వస్తుంది और ఒకసారి. कई बार नींद भी आ जाता है। హల్లెలూయా. हालेलुया। అయితే लेकिन ఆయన వధువుకు రాదు. उसकी दुल्हन को नहीं आएगा, ఆయన వధువు ఎల్లప్పుడూ వాక్యం కొరకు పరితపిస్తూ ఉంటది. और जो दुल्हन है उसकी हमेशा वचन के लिए भूखी और प्यासी रहती है। హల్లెలూయా. हालेलुया। ఆ దేవుడు కూడా అందుకొరకే భూమి మీదకి వచ్చి ఉన్నాడు. और इसीलिए प्रभु भी धरती पर आया है ఆయన భార్యకి బోధిస్తున్నాడు. और उसकी पत्नी को वचन बताए, ఆయన భార్యకి ఆయన వాక్యం తెలియచేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. और अपनी पत्नी को वचन बताने के लिए वो धरती पे आया है। మన నమ్మిన దేవుడు సామాన్యుడు కాదండి. हम जिस परमेश्वर की उपासना करते हैं वो साधारण परमेश्वर नहीं है।
ఆయన నిజ దేవుడు, ఆయన वो सच्चा परमेश्वर है ఆయన అద్భుతాలు చేసే దేవుడు, और वो अद्भुत कामों को करता है ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, और वो सर्वशक्तिमान परमेश्वर है। అనేక మంది దేవుళ్ళు ఉన్నారు భూమి మీద. देखिए बहुत से ईश्वर हैं धरती में, ఆ దేవుళ్ళందరూ ఒక దేవుడు కాదు ఈయన. और उन सब में से एक ये नहीं है, ఈయన ఒకే ఒక దేవుడు, ये एकमात्र परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। భూమి మీద అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా और पृथ्वी पे बहुत से ईश्वर हैं, వాళ్ళందరూ ఏం చేస్తారంటే वे सब क्या करते हैं, భూమి మొత్తాన్ని వాళ్ళు పంచుకుంటారు. और वो पृथ्वी को आपस में बांट लेते हैं। కానీ దేవుడు అలా పంచే దేవుడు కాదు మన हमारा దేవుడు. परमेश्वर ऐसा नहीं बांटता। హల్లెలూయా. हालेलुया। ఆయన రోషం కలిగిన దేవుడు. और वो जलन रखने वाला परमेश्वर है, నేను నీలో దేవుడును, और मैं ही परमेश्वर हूँ, నేను తప్ప వేరొక దేవుడు లేడు. मुझे छोड़ कोई और ईश्वर नहीं है और परमेश्वर नहीं है। నాకు ముందు ఏ దేవుడు లేడు, मेरे आगे ना कोई था, నా తర్వాత ఏ దేవుడు और ఉండడు. मेरे बाद ना कोई परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। నా మహిమను వేరొక దేవుడికి ఇచ్చేవాడని కాదు, और मैं अपनी महिमा को किसी और को नहीं दूंगा, నిత్యంగా ఆయన నిజమైన దేవుడై और ఉన్నాడు. सचमुच वो सच्चा परमेश्वर है। భూమి మీద రెండు రకాల మతాలు ఉన్నాయి. और पृथ्वी पर दो प्रकार के मत हैं। ఒక మతాన్ని ఏమంటారంటే एक मत को क्या कहते हैं, పోలిథిస్టిక్ రిలీజియన్ అంటారు. పోలిథిస్టిక్ पॉलीथिस्टिक रिलीजन, రిలీజియన్ అంటారు. धर्म, అంటే బహుదేవుల యొక్క మతం. और बहु ईश्वर को मानने वाले मत, ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. और ये बहुत समय से आ रहा है। ఐగుప్తు దేశంలో ఉండేది, और ये मिस्र में है, బబులోను దేశంలో ఉండేది, बेबीलोन में है, రోమ్ లో ఉండేది, रोम में है, మన इंडियाలో కూడా ఉంది. हमारे भारत में भी है। అవునా అండి? क्या सच है? హల్లెలూయా. हालेलुया। అదే పోలిథిస్టిక్ రిలీజియన్ అంటారు. और उसी को अपोलिस्टिक रिलीजन या धर्म कहते हैं। ఇక్కడ దేవుళ్ళందరూ ఏమవుతారంటే यहाँ जो परमेश्वर ईश्वर सब क्या होते हैं, ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యాలను పంచుకుంటారు. और वो यहाँ के कार्यों को जो है बांट लेते हैं। అంటే కొంతమంది అగ్నిని పంచుకొని అగ్నిదేవుడు అంటారు, और कुछ लोग अग्नि देवता कहते हैं, కొంతమంది నీరుని తీసుకొని నీరు దేవత అంటారు, और कुछ लोग पानी को देवता कहते हैं, కొంతమంది సూర్యుని తీసుకొని సూర్యదేవుడు అంటారు, और कुछ लोग सूर्य को लेते हैं, उसे सूर्य देवता कहते हैं, కొంతమంది కొన్ని పొలిమేరలు తీసుకొని పొలిమేర దేవతలుగా ఉంటారు. और कुछ పొలిమేరలు అంటే ఊరి చివర ఉన్నటువంటి పొలిమేరలు, బౌండరీస్. और कुछ लोग बाउंड्री को लेकर बाउंड्री को देवता कहते हैं, कुल देवता कहते हैं, ఈ విధంగా వాళ్ళు పంచుకుంటారు. और इस रीति वो बांट लेते हैं। నేను ఇక్కడ ఏ దేవుణ్ణి విమర్శించట్లేదు, मैं किसी का अपमान नहीं कर रहा हूँ यहाँ, నేను కేవలం మన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను అంతే. मैं सिर्फ अपने परमेश्वर की बड़ाई कर रहा हूँ। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడున్న కార్యాలను పంచుకుంటారు. और वे जो है आपस में इन सब कामों को बांट लेते हैं। ఎందుకు పంచుకుంటారు? क्यों बांट लेते हैं? పాత రోజుల్లో కొన్ని కార్యాలు జరిగేవి. और पुराने नियम में कुछ कार्य होते थे। రాజు పరిపాలన చేసే ఒక రాజ్యాలలో और राजाओं का जब शासन चलता था उन दिनों में, ఊరి చివర బందిపోటు దొంగలు అనే వాళ్ళు ఉంటారు. और गांव के बाहर में डाकू लोग रहते थे। ఈ బందిపోటు దొంగలు ఏం చేస్తారంటే అది రోడ్డు వచ్చే వాళ్ళందరూ దోచుకుంటారు. और उन दिनों में क्या होता था, जो लोग उस तरफ से जा रहे होते थे तो उनको, उनके सामानों को और उनको जो है लूट लेते थे, मार देते थे। ఆ దోచుకున్న సొమ్ము మొత్తం తీసుకొచ్చి और फिर वो जो भी डाकू लोग क्या करते थे, उन सामानों को जो है चुरा कर लाते थे। వీళ్ళందరూ ఏం చేస్తారంటే और ये डाकू लोग क्या करते थे, వాళ్ళందరూ పంచుకుంటారు. और फिर वो आपस में बांट लेते थे। ఇది అర్థమవుతుందా అండి? क्या आप समझ रहे हैं? నువ్వు అగ్నిని తీసుకో, आप आग को ले लीजिए, నువ్వు నీరుని తీసుకో, आप पानी को ले लीजिए, నువ్వు సూర్యుని తీసుకో. आप सूरज ले लो। ఎవరు పంచుకుంటారో తెలుసా? कौन बांटते हैं इसे? దొంగలు మాత్రమే పంచుకుంటారు. देखिए डाकू लोग बांट लेते हैं। యజమాని పంచుకోవాల్సిన అవసరం లేదు. जो मालिक है उसको बांटने की जरूरत नहीं है। హల్లెలూయా. हालेलुया। ఆయన అంటాడు, वो कहता है, నేను నీలో దేవుడును, वो कहता है मैं ही परमेश्वर हूँ, నేను తప్ప వేరొక దేవుడు లేడు. मुझे छोड़ और कोई परमेश्वर नहीं है। హల్లెలూయా. हालेलुया। నా మహిమను నువ్వు వేరొకరికి ఇచ్చేవాడిని కాదు. अपनी महिमा किसी और को नहीं दूंगा, భూమి దాని సంపూర్ణత నాదే. क्योंकि सारी पृथ्वी, सारी चीजें मेरी हैं। హల్లెలూయా. हालेलुया। మన దేవుడు గొప్ప దేవుడు అండి. हमारा परमेश्वर महान है, నిజము. सच है, ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు. और महान परमेश्वर है वो। అలాంటి దేవుని కలిగిన మనం ధన్యులుగా ఉన్నాం. और ऐसे परमेश्वर को हमने पाया, हम धन्य लोग हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. परमेश्वर आप सबको आशीषित करे। ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశము, और मैं जो बताना चाहता हूँ, जो अंश है, గూఢార్థమును గ్రహించుట. मोहरबंद
12 यहाँ लिखा है मोहर बंद की हुई లేదంటే మర్మమును గ్రహించుట या फिर दृष्टांतों को ग्रहण करना, छुपी हुई बातों को ग्रहण करना, मोहर बंद पुस्तक। ఇక్కడ మనం చదివిన లేఖనంలో మనం చదివాము और यहाँ पर हमने पढ़ा है मोहर बंद की हुई 29 का అక్కడ ఏమనుంది 29 का 11 में मोहर बंद की हुई पुस्तक की बातें, గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది हाँ मोहर बंद की हुई पुस्तक की बातों के समान है। इस विषय को हम लोग आज देखेंगे। ఆ గూఢమైన వాక్యాన్ని గ్రహించటం ఎలాగనేది ఈరోజు మనం చూద్దాం। ये जो मोहर बंद की हुई पुस्तक है उसको हम लोग जो है देखेंगे। హల్లెలూయా हालेलुया। ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ये जो पवित्र ग्रंथ है 40 మంది ప్రవక్తలు రాశారు। 40 नबियों ने मिलकर लिखा है, प्रवक्तला ప్రవక్తలు 40 మంది ప్రవక్తలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని और ये రాశారు। 40 प्रेरितों ने मिलकर इसे लिखा। 1600 సంవత్సరాలు రాశారు। 1600 साल तक इसे लिखा। ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే और इसमें एक अद्भुत विषय क्या है, వీళ్ళందరూ కూడా వేరు వేరు కాలాలలో వేరు వేరు స్థలాలలో పుట్టిన వాళ్ళు। और वे एक अलग अलग जगह में जन्म लिए हैं, अलग अलग समयों में पैदा हुए हैं लोग। అయినప్పటికీ फिर भी వీరందరూ రాసిన దాని యొక్క అర్థము और इन लोगों ने सबने जो मिलकर लिखा अपने अपने समयों में, దాని యొక్క ఉద్దేశము और उसका जो उद्देश्य है ఒకటే అయి ఉన్నది। एक ही है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా। हालेलुया। పరిశుద్ధ గ్రంథము ఒకే అర్థాన్ని ఇస్తుంది। देखिए पवित्र शास्त्र एक ही अर्थ को देता है పరిశుద్ధ గ్రంథము ఒకే ఉద్దేశం ఇస్తుంది। और पवित्र शास्त्र एक ही उद्देश्य को भी देता है। కానీ लेकिन ఈ పరిశుద్ధ గ్రంథం మర్మంగా ఉంది। ये एक मोहर बंद की हुई पुस्तक के समान है, అర్థం కావట్లా। समझ में नहीं आ रहा है। ఒక ఆయన ఇప్పుడు మనం చదివిన లేఖనంలో ఏమనుందంటే अभी हमने जो पढ़ा है उसमें क्या है, ఒక ఆయన एक व्यक्ति ఈ బైబిల్ తీసుకొని और इस बाइबल को लेकर చదువు వచ్చిన ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చాడంట। और जिसको पढ़ना आता है उसको ले जाकर दिया, ब्रदर ఈ బైబిల్ గ్రంథం యొక్క విషయాన్ని నాకు చదివి చెప్పండి और भाई आप इस बाइबल के जो अर्थ है उसको पढ़ के समझाइए। ఆయన అడిగాడంట। और वो पूछा ఆయన మొత్తం చదివి और उसने पूरा पढ़कर, ब्रदर ఇది నాకు అర్థం కావట్లా, ये मुझे समझ में नहीं आ रहा है, ఇది ఏందో మర్మంగా ఉంది, ये कोई रहस्य है ऐसा लग रहा है, ఇదేదో గూఢార్థంగా ఉంది, और ये कोई दृष्टांत है ऐसा लग रहा है, నాకు అర్థం కావట్లేదు అంటాడు। और वो कहता है कि मुझे समझ में नहीं आ रहा है। సరే ఈ బ్రదరు और ये जो भाई है ఈ బైబిల్ తీసుకొని और इस बाइबल को लेकर చదువురాని ఇంకొక వ్యక్తికి ఇచ్చాడంట। और जिसको नहीं पढ़ना आता है उसको जाके दे दिया। అతనికి ఇస్తే అతను ఏమంటున్నాడంటే और उसको जब दिया वो क्या कह रहा है, भाई నాకు చదువు రాదు, मुझे पढ़ना नहीं आता, దాన్ని నేను చెప్పలేను। मैं नहीं बता सकता। మరి ఎవరు చెప్తారు? फिर कौन बताएगा? హల్లెలూయా। हालेलुया। బైబిల్ అంతా మర్మంగా ఉంది। क्योंकि पूरा बाइबल एक मोहर बंद की हुई पुस्तक है చెప్పడానికి ఒక పర్సన్ మనకు కావాలి। और एक व्यक्ति हमें चाहिए जो इसे बताए। హల్లెలూయా। हालेलुया। పొద్దున పాస్టర్ గారు చెప్పారు, सुबह पास्टर जी ने बोला, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే जो मेरा मांस खाएगा, जो मेरा लहू पिएगा, నిత్య జీవము గలవాడు అన్నాడు। अनंत जीवन उसका है। అక్కడ ఆయన అన్నాడు, और उसने वहाँ कहा, గూఢార్థంగా మాట్లాడుతున్నాడు దాన్ని। और वहाँ पर वो एक दृष्टांत में बात कर रहा है। గూఢార్థం అంటే అర్థం ఏంటంటే और दृष्टांत का मतलब है ఒక అర్థం దాని లోపల కలిగి ఉంది, మరి ఒక అర్థంతో మాట్లాడేది గూఢార్థం। और उसके अंदर में एक अर्थ छुपा हुआ है और वो फिर और एक अर्थ में बात कर रहा है। అర్థమైందండి? क्या आप समझ रहे हैं बात को? ఆమేన్। आमीन। ఒక అర్థం ఉంటుంది, वहाँ एक अर्थ है, అది లోపల ఉంటుంది, वो अंदर में है, కానీ పైకి ఇంకొక అర్థంతో మాట్లాడుతుంది, लेकिन ऊपर एक और अर्थ से बात किया जा रहा है, అది గూఢార్థం। उसी को दृष्टांत कहते हैं। బైబిల్ గ్రంథం అంతా అలానే ఉంది। और पूरा बाइबल उस रीति से है। హల్లెలూయా। हालेलुया। అదే విధంగా ఆయన అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము और గలవాడు उसने అన్నాడు। कहा, जो मेरा मांस खाएगा, जो मेरा लहू पिएगा, अनंत जीवन उसका है। అది డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఆయన। और वो डायरेक्ट बात कर रहा है ऐसे, కానీ లోపల అర్థం ఏంటి అంటే पर अंदर में क्या अर्थ है इसका? మనకు తెలుసు ఆ లోపల అర్థం। और उसके अंदर में जो अर्थ है वो हमें पता है। ఆయన శరీరము అంటే ఆ రొట్టె, और उसका शरीर का मतलब होता है वो रोटी, ఆయన రక్తము అంటే ఆ యొక్క ద్రాక్షారసం और वो लहू का मतलब है वो दाखरस, అని మనకు తెలుసు। वो हमें पता है, కానీ ఆయన అక్కడ చెప్పలా, लेकिन वो वहां नहीं बोला। లోపల ఆ అర్థాన్ని పెట్టి పైకి ఈ అర్థం మాట్లాడుతున్నాడు। और अंदर में वो अर्थ को रख के ऊपर इस तरीके से बोल रहा है। హల్లెలూయా। हालेलुया। పరిశుద్ధ గ్రంథం అంతా అలానే और మాట్లాడుతున్నాడు। पूरा पवित्र शास्त्र इसी रीति से है। ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి, अब हमारे मन में एक प्रश्न आना चाहिए, గూఢార్థంగా ఎందుకు మాట్లాడాలి? क्यों परमेश्वर इन रहस्यों में बात कर रहा है?
ఓపెన్ గా మాట్లాడొచ్చు కదా. खुलकर क्यों नहीं बात कर रहा? హల్లెలూయా. हालेलुया। ఎందుకు ఆయన గూఢార్థంగా మాట్లాడుతున్నాడంటే क्यों वो रहस्यों में बात कर रहा है, दृष्टांतों में बात कर रहा है? భూమి మీద రెండు రకాల జనాంగాలు ఉన్నారు. क्योंकि पृथ्वी पर दो प्रकार के लोग हैं, ఒకళ్ళు గోధుమలు, और एक है गेहूं రెండవది పురుగులు. और दूसरा है जंगली बीज। మన పరిశుద్ధ గ్రంథంలో చదివాం కదండి. और हम लोगों ने पवित्र शास्त्र में पढ़ा है। ఒకసారి చూద్దాం మత్తయి సువార్త एक बार हम देखेंगे मत्ती रचित सुसमाचार 13వ అధ్యాయము 13 अध्याय 24 13 24 जंगली बीज 24 ఒకటే చదవండి 25 24 और 25 पढ़ेंगे। यीशु ने उन्हें एक और दृष्टांत दिया, स्वर्ग का राज उस मनुष्य के समान है जिसने अपने खेत में अच्छा बीज बोया, पर जब लोग सो रहे थे तो उसका शत्रु आकर गेहूं के बीज जंगली बीज बोकर चला गया। ఇక్కడ గమనించండి, यहाँ ध्यान दें, ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. और प्रभु यहाँ एक दृष्टांत बता रहा है। ఏం చెప్తున్నాడంటే क्या बता रहा है? పరలోక రాజ్యంలో स्वर्ग का राज्य తన పొలంలో మంచి విత్తనం విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది. उस मनुष्य के समान है जिसने अपने खेत में अच्छा बीज बोया, ఆ మనుషులు నిద్రిస్తున్నారంట. पर जब वो लोग सो रहे थे అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విచ్చిపోయాడంట. तो उसका शत्रु आकर गेहूं के बीच जंगली बीज बोकर चला गया। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు గమనించండి, अब ध्यान दें, ఇక్కడ గోధుమలు గురుగులు అనే రెండు జాతుల మనుషులు ఉన్నారు. और यहाँ पर गेहूं और जंगली दाने के बारे में बताया गया। ఆ గురుగులకు అర్థం కాకుండా ఉండటానికి और उस जंगली बीज को ये बात समझ में ना आए, ఆయన ఏం చేస్తున్నాడంటే वो क्या कह रहा है? గూఢార్థంగా మాట్లాడుతున్నాడు. वो दृष्टांतों में बात कर रहा है। హల్లెలూయా. हालेलुया। వీళ్ళెవరు ये लोग कौन है? వీళ్ళెవరు అంటే అపరాధి యొక్క సంతానమై ఉన్నారు. और ये कौन है? ये सर्प वंश है, వీళ్ళు సర్పము యొక్క సంతానమై ఉన్నారు. और ये सर्प वंश है। వీరు और ये దేవుడు మానవ జాతిని మాత్రమే చేశాడు కానీ परमेश्वर मानव जाति को बनाया है, కేవలం ఆదాము అవన్నీ చేశాడు. केवल आदम और हव्वा को बनाया, వీళ్ళు గోధుమలై ఉన్నారు. और ये जो है जंगली बीज है। వీరి మధ్యలోకి అపవాది తన యొక్క సంతానం ఇవ్వాలనుకుంది. क्या हुआ? अच्छा, आदम और हव्वा को परमेश्वर ने बनाया है। हाँ గోధుమలు ఆదామావులు గోధుమలై ఉన్నారు. हाँ, आदम और हव्वा जो है गेहूं है, దేవుడి పొలములో లోకమనే పొలములో గోధుమలు విత్తాడు. और वहां पर जो संसार रूपी जो खेत है वहां पर వారే గోధుమలు ఆదామావులు. आदम हव्वा गेहूं है वहां। ఇప్పుడు అపవాది అనుకుంది, और इस समय जो शैतान है वो सोचा, దేవుడు తనకి సంతానం చేసుకున్నాడు, और परमेश्वर जो है अपने लिए संतान बना लिया, ఇప్పుడు మరి నాకు సంతానం ఎట్లా వస్తుంది? और इस समय मेरे लिए संतान कहाँ से आएगा? అపవాది ఎప్పుడు కూడా దేవుని యొక్క పని పాడు చేయడమే వాడి పని. और शैतान का काम है हमेशा परमेश्वर के कामों को नष्ट करना। కాబట్టి అపవాది అక్కడ ఆలోచించింది, और फिर शैतान वहां पर सोचने लगा, సరే దేవుడు చేసినట్టు నేను కూడా మట్టి తీసుకుని ఆదామాలాగా తన బిడ్డలను కూడా చేసుకొని నేను జీవాన్ని పంపిద్దామా అనుకుందంట. और शैतान ने सोचा कि मैं भी परमेश्वर की तरह मिट्टी से, जैसे उसने आदम और हव्वा को बनाया है वैसे मैं भी अपने लिए संतान बनाऊं, ऐसा उसने सोचा। కానీ దానికి శక్తి లేదు. परंतु उसके पास शक्ति नहीं है, జీవమునిచ్చేవాడు దేవుడు ఒక్కడే. क्योंकि जीवन देने वाला केवल परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే इसलिए वहां क्या हुआ? అపవాది బాగా ఆలోచించిందంట, और शैतान वहां बहुत ही गहराई से सोचा, ఈ గోధుమలలో నేను గురుగులు పెట్టాలి, और मैं इस गेहूं के बीच में जो है जंगली बीज को बोऊंगा। కాబట్టి इसलिए అక్కడ ఏం చేసిందంటే అది उसने क्या किया? ఇప్పుడు నేను దేవుడి పనిని వంకర చేద్దామని और ఆలోచించింది. उसने सोचा कि मैं परमेश्वर के कामों में बिगाड़ करूंगा। వంకర చేయాలంటే ఏం చేయాలి? और उसको बिगाड़ने के लिए क्या करना है? దేవుడు ఏమన్నా పలకబడిన మాట ద్వారా పిల్లల్ని ఇమ్మన్నాడు. और परमेश्वर ने जो है बोले हुए वचन के द्वारा संतान को देने को कहा। దేవుని చిత్తము ఈ రోజు భూమి మీదకి మనుషులు ఎలాగైతే వస్తున్నారో ఒక స్త్రీ పురుషుని యొక్క కలయిక ద్వారా ఈ విధానం కాదు. और इस समय संतान की जो उत्पत्ति हो रही है पुरुष स्त्री के द्वारा, ये परमेश्वर की इच्छा नहीं थी। దేవుని యొక్క చిత్తం ఏమైందంటే परमेश्वर की इच्छा क्या थी? పలకబడిన మాట ద్వారా సంతానం రావాలి. और बोले हुए वचन के द्वारा संतान की उत्पत्ति हो। హల్లెలూయా. हालेलुया। అది దేవుని చిత్తము. और वो परमेश्वर की इच्छा है।
కానీ लेकिन అపవాదం ఏం చేసిందంటే और शैतान ने क्या किया, అక్కడున్న జంతువుల యొక్క సంతానోత్పత్తి విధానాన్ని అవకు నేర్పించింది. और वहां पर जो जानवर थे, पशु थे, उन वो जो संतान उत्पत्ति करते थे उस तरीके को जो है उसने हव्वा को सिखाया. ఎప్పుడైతే అవకు ఆ విధంగా నేర్పించి ఆ యొక్క విత్తనాన్ని అవలో పెట్టిందో और उस तरीके से सिखाकर हव्वा में जो उसने बीज को रखा ఒక వంకర సృష్టి ప్రారంభమైంది. और वहीं पर एक टेढ़ी जाति पैदा हो गई. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు మనకు ప్రశ్న రావచ్చు, अब हमारे मन में एक प्रश्न आ सकता है, ఎందుకని అవని ఆ విధంగా దేవుడు ఎలా చేశాడు, అవని తీసేసి ఇంకొక అవని ఇవ్వచ్చు కదా. और फिर परमेश्वर ने हव्वा को इसकी अनुमति क्यों दिया. हव्वा को जब उसने ऐसी गलती किया तो हव्वा को खत्म करके कोई दूसरे हव्वा को तो ला सकता था. హల్లెలూయా. हालेलुया. అలా చేస్తాడని చెప్పేసి ఆదాముకు తెలిసే देखिए ऐसा करेगा आदम को पता था. క్రీస్తుకు మాదిరిగా ఉన్న ఆదాము देखिए मसीह के सादृश्य के रूप में जो आदम वहां था వెంటనే వెళ్ళి और तुरंत हो गया తన యొక్క విత్తనాన్ని మళ్ళా అక్కడే పెట్టాడు. और फिर उसने अपने बीज को जो है हव्वा के अंदर रख दिया. హల్లెలూయా. हालेलुया. వెంటనే దేవుడు వచ్చాడు. और उसी समय परमेश्वर आ गया అవను కొడదామని చూసినప్పుడు और जैसे हव्वा को मारने के लिए सोचा, దేవుని కుమారుని యొక్క విత్తనము అవలో ఉన్నది. क्योंकि अभी उसने देखा कि परमेश्वर का पुत्र का जो बीज है वो हव्वा में है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి దేవుడు కొట్టలేడు. और इसीलिए परमेश्वर उसे नहीं मार सकता. అప్పుడు అంటున్నాడు, तब वो कहता है ఓకే ठीक है, గోధుమల్ని గొరుగుని కలిసి పరగనివ్వండి. और वो कहता है कि ये गेहूं को और जंगली बीज को एक साथ बढ़ने दो వారి కొరకు నేను ఒక రోజు నియమిస్తున్నాను. और उनके लिए मैं एक दिन तय कर रहा हूँ. అదే కోత కాలము, वही कटनी का समय है, అదే అంత్యకాలము. वही अंतिम समय है. హల్లెలూయా. हालेलुया. అప్పటి వరకు రెండు కలిసి పెరుగుతా ఉంటాయి. और तब तक ये दोनों एक साथ बढ़ते रहेंगे. ఈ విధంగా వచ్చిన ఆ గురుగులతో और इस तरीके से जो जंगली बीज आया है సర్ప సంతానముతో और उस सर्प के वंश से దేవుడు మాట్లాడడం దేవునికి ఇష్టం లేదు. और परमेश्वर को बात करना पसंद नहीं. కాబట్టి ఆయన ఒక ఆయుధాన్ని ఒక సాధనాన్ని ఎన్నుకున్నాడు. और इसीलिए उसने एक साधन को जो है उसने चुना. ఆ సాధనం పేరే గూఢార్థము. और वो जो साधन है और वही है दृष्टांत. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు గమనించండి, और अब ध्यान दें, ఈ వంకర సృష్టి ప్రారంభమైనప్పుడు जब ये जो सृष्टि है जो बिगड़ चुकी है, जो ऐसा पैदा हुई है అది సర్పమై ఉన్నది, और वो सर्प वंश है అది జంతువు అయి ఉన్నది. और वो पशु है, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? वो कहाँ से आ रहा है? మానవుల నుంచి వస్తుంది, मनुष्यों में से आ रहा है. అవల నుంచి వస్తుంది. हव्वा से जन्म लिया है. దేవుని యొక్క నియమ ప్రకారము और परमेश्वर के नियम के अनुसार మనిషికి పుట్టిన ప్రతి వ్యక్తికి ఆత్మనివ్వాలి. और मनुष्य जो भी पैदा हो उसको एक आत्मा देना है. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఆత్మని? और आत्मा वो कहाँ से देगा? ఆత్మను ఎక్కడి నుంచి ఇవ్వాలి? कहाँ से वो आत्मा देगा? ప్రతి మనిషిని దేవుని కుమారుని ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడంటే और हर एक मनुष्य के अंदर में आत्मा वो कहाँ से देता है? ఆయన లోపల నుంచి ఆత్మనిస్తాడు. और वो अपने अंदर से आत्मा को देता है. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు ఇది మృగం, लेकिन ये जो है ये एक पशु है ఇది సర్పం, और ये सर्प है. దానికి ఎక్కడి నుంచి ఇస్తాడు ఆత్మ? उसको कहाँ से आत्मा देगा? కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే तब परमेश्वर ने क्या किया? శూన్యములో ఆత్మను కలిగించి देखिए वो शून्य में आत्मा की सृष्टि किया ఆ ఆత్మను తీసుకొచ్చి కయ్యూల్లో పెట్టాడు. और उस आत्मा को लाकर केन के अंदर डाला. హల్లెలూయా. हालेलुया. అయ్యే अपनी దేవుడు आत्मा नहीं दिया. हालेलुया. ఆయన లోపల నుంచి ఇవ్వలా, अपनी आत्मा नहीं दिया केन को, శూన్యంలో నుంచి ఇచ్చాడు. सृष्टि करके शून्य में से लाकर उसे दिया. అందుకని దేవుడి వాక్యం చెప్తూ ఉన్నది, इसीलिए परमेश्वर का वचन कहता है, యెషయా గ్రంథము यशायाह की पुस्तक 40వ అధ్యాయము 40 अध्याय 13వ వచనం. యెషయా గ్రంథం 40:17. 40 का 17 17 ठीक है 15 16. सारी जातियां उसके सामने कुछ नहीं है, वे उसकी दृष्टि में लेश और शून्य से भी घट ठहरी है. హల్లెలూయా. सारी जातियां उसके सामने कुछ नहीं है, वे उसकी दृष्टि में लेश और शून्य से भी घट ठहरी है. అర్థమైందా అండి? क्या आप समझ रहे हैं? ఇక్కడ ఏమంటాడంటే यहाँ क्या कह रहा है? ఆయన దృష్టికి उसकी दृष्टि में ఇక్కడున్న సమస్త జనములు కూడా और यहाँ जितनी भी जातियां हैं లేనట్టుగా ఉన్నారంట. ना के समान है.
అసలు ఎవరు లేరంటున్నాడు ఆయన. कोई नहीं है ऐसा कह रहा है वो. ఆయన దృష్టికి उसकी दृष्टि में అది అభావముగా ఉన్నదంట. और वो लेश और शून्य से भी घटी ठहरी है. శూన్యముగా ఉన్నారు. शून्य के समान है. ఎందుకు శూన్యంగా ఉన్నారు? क्यों वो शून्य के समान? శూన్యంలో నుంచి చేయబడ్డారు కనుక. क्योंकि वो शून्य में से बनाए गए हैं. హల్లెలూయా. हालेलुया. అందుకని ఆయన బైబిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. और इसलिए वो अपनी बाइबल में बात करता है. వెలుపల నుండి వారు बाहर वाले, అంటే పరలోకానికి బయట ఉండేవారు వాళ్ళు. स्वर्ग से बाहर रहने वाले. ఆయన అన్నాడు కదా వెలుపల నుండి వారు. మార్చి వార్త 4:11 అంటాడు ఒక మాట. और मरकुस 4 अध्याय में वो कहता है बाहर वाले और अंदर वाले. అక్కడ ఏమంటాడంటే वहाँ क्या कहता है? దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే ఉంది. और परमेश्वर के राज्य की जो भेदे हैं वो समझने के लिए तुम्हें दिया गया है. ఒకవేళ వెలుపల నుండి వారు जो बाहर वाले हैं దేవుని వైపు తిరిగి और परमेश्वर की ओर फिर कर వాళ్ళు గ్రహిస్తారేమో అని, वो ग्रहण करेंगे करके వాళ్ళు చూసి గ్రహించకుండా ఉండటానికి और वो देखकर ग्रहण ना करे, నేను ఉపమానంగా గూఢార్థంగా చెప్పుచున్నాను. इसीलिए मैं दृष्टांतों में बात कर रहा हूँ. హల్లెలూయా. वो मन ना फिराए, इसीलिए मैं दृष्टांतों में बात कर रहा हूँ. మార్క్స్ వార్త 4:11 మాట అంటాడు. और मरकुस 4:11 में वो ये बात को कहता है. ఇప్పుడు గమనించండి, अब ध्यान दें, వారికి అర్థం కాకుండా उनको नहीं पता चल रहा है, ఆయన గూఢార్థంగా చెప్పుచున్నాడు. इसीलिए वो दृष्टांतों में बात करता है ताकि उनको पता ना चले बाहर वालों को. ఈ గూఢార్థం ఎలా ఉంటుందంటే ये दृष्टांत कैसे रहता है? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. एक उदाहरण बताता हूँ. 4 గుడ్డోళ్ళు కలిసి 4 अंधे मिलकर ఒక జూకి వెళ్ళారంట. एक पार्क में गए. ఎందుకు వెళ్ళారు అంటే क्यों गए? ఏనుగుని చూస్తామని వెళ్ళారు. हाथी को देखने गए. ఎవరు వెళ్ళింది? कौन गए? 4 గుడ్డోళ్ళు. 4 अंधे. సరే వెళ్ళారు. और गए వెళ్ళిన తర్వాత और जाकर ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కో పాట పట్టుకున్నారు. और उन्होंने जाकर एक एक अंगों को उसके पकड़े. ఒక పర్సన్ వెళ్ళి కాలు పట్టుకున్నాడు. एक व्यक्ति जाकर उसका पैर पकड़ा. ఈయన అనుకుంటున్నాడు, ये सोच रहे हैं, ఏనుగంటే పిల్లర్లాగా ఉంటుందా. और वो सोच रहा है हाँ अच्छा, हाथी का मतलब है एक खंबे के समान है. ఇంకో వ్యక్తి వెళ్ళి మొత్తం ఒక పొట్ట మొత్తాన్ని నడుము భాగాన్ని పట్టుకున్నాడు. और एक व्यक्ति उसके कमर के भाग को पकड़ा. ఏనుగంటే బండలాగా ఉంటుందా. अच्छा, हाथी मतलब पत्थर के समान रहता है, बड़ा पत्थर, चट्टान. ఇంకొక వ్యక్తి వెళ్ళి ఏనుగు యొక్క చెవులు పట్టుకున్నాడు. और एक व्यक्ति जाकर हाथी का जो कान है वो पकड़ लिया. ఆ ఏనుగంటే చాటలాగా ఉంటుందా. अच्छा, हाथी का मतलब है सोफा के जैसा रहता है. ఇంకో వ్యక్తి వెళ్ళి తోక పట్టుకున్నాడు. और एक व्यक्ति जाके पूंछ पकड़ लिया. ఏనుగంటే తాళ్ళలాగా ఉంటుందా. अच्छा, हाथी मतलब रस्सी के समान रहता है. నలుగురు కలిసి బయటకు వచ్చారు. और चारों बाहर आए. వీళ్ళు కొట్టుకోవడం ప్రారంభమైంది. आपस में लड़ने लगे. ఏనుగు నేను చూసా. वो कहते हैं हाथी को मैं देखा हूँ. ఏనుగు పిల్లర్లాగా స్తంభంలాగా ఉంటుంది. और हाथी जो है खंबे के समान रहता है. ఏనుగు చాటలాగా ఉంటుంది. हाथी जो है वो सोफा के समान रहता है. ఏనుగు బండలాగా ఉంటుంది. हाथी जो है पत्थर के समान, बड़े पत्थर के समान रहता है. వీళ్ళు వాదించుకుంటా ఉన్నారు అక్కడ. आपस में ये वाद विवाद कर रहे हैं. అక్కడ కళ్ళు ఉన్నారా అని ఒక ఆయన వచ్చారు అక్కడ. और फिर जिसके आंख था वो व्यक्ति वहाँ आया. హల్లెలూయా. हालेलुया. అక్కడికి వచ్చినప్పుడు అయ్యా और आकर वो जो है वो कहने लगा, ఏనుగు ఎలా ఉంటుందో మీరు చెప్పండి. और वो बोल रहे हैं आप बताओ भाई हाथी कैसा रहता है. మీ కళ్ళు ఉన్నాయి కదా, आपके तो आंखें हैं. ఆయన అడిగారు. और उस आंख वाले से पूछे लोग. అప్పుడు ఆయన అన్నాడు, उसने बोला, అరే పిచ్చోళ్ళారా, अरे पागल, మీరు ఏదో ఒకటి పట్టుకుంటున్నారు. तुम लोग कोई एक चीज को पकड़ रहे हो, ఏదో ఒక వర్తమానం పట్టుకుంటున్నారు. कोई एक संदेश को तुम पकड़ रहे हो. ఓన్లీ జెండా కింద దొరికి బాప్తిజం ఒకటే పట్టుకుంటున్నారు. तुम खाली वो झंडे के नीचे वाले बपतिस्मा को पकड़ रहे हो. ఏడో రోజు ఆరాధించాలని సెవెంత్ డే అడ్వెంటిస్టులుగా ఉంటున్నారు. और तुम लोग 7वें दिन यानी शनिवार के दिन उपासना करना है, उसी चीज को पकड़ रहे हो. ఓన్లీ యెహోవా సాక్షులుగా ఉంటున్నారు. यहोवा जो गवाह है उनको तुम पकड़ रहे हो. లేకపోతే మరియమ్మను మాత్రమే ఆరాధించాలంటున్నారు. तुम लोग कह रहे हो कि मरियम को ही आराधना करना है. బైబిల్ మొత్తంలో ఒక్క వాక్యాన్ని మీరు పట్టుకుంటున్నారు. तुम पूरे बाइबल के अंदर सिर्फ एक वचन को ही पकड़ रहे हो. హల్లెలూయా. हालेलुया. అయితే ఏనుగు ఒక వచనం పట్టుకున్న ఒక సిద్ధాంతం కాదు. और जो हाथी है एक वचन को पकड़कर वो कोई सिद्धांत नहीं है. ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం కలిపిందే బైబిల్ అయి ఉన్నది. और ये पवित्र शास्त्र सारे वचनों को मिलाकर बनता है. హల్లెలూయా. हालेलुया. ఒక వచనం పట్టుకునే వాళ్ళం మనం కాదు. हम लोग जो है एक वचन को पकड़ के चलने वाले लोग नहीं है. మనకు బైబిల్ అంతా కావాలి. हमें पूरा बाइबल चाहिए.
హల్లెలూయా हालेलुया। మనము నమ్మేది బైబిల్ అంతా ప్రూవ్ చేయాలి. और हम जो विश्वास करते हैं वो पूरा जो है हमें प्रमाणित करना होता है। బయట ఉండే వారికి అయితే గూఢార్థం, जो बाहर वाले हैं उनके लिए ये रहस्य है। మరి మనకేం ఇస్తున్నాడు? फिर हमें क्या दे रहा है वो? అక్కడ గోధుమలు ఉన్నాయి కదా, क्योंकि वहाँ पर गेहूं के दाने हैं। మరి గోధుమలకు ఏమి ఇస్తున్నాడు ఆయన? और गेहूं को वो क्या दे रहा है? గోధుమలకు కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. और गेहूं के लिए भी उसने एक व्यवस्था की है। దాని గురించి పొద్దున పాస్టర్ గారు అంతా చెప్పారు, చక్కటి సందేశం. और उसने सुबह पास्टर जी ने एक संदेश को दिया है, बहुत अच्छा संदेश। గోధుమలకి ఇచ్చింది ఏంటో తెలుసా? गेहूं के लिए उसने क्या दिया है? దాని పేరే ప్రత్యక్షత. और उसी का नाम है प्रकाशन। హల్లెలూయా हालेलुया। గురుగురికి గూఢార్థం, देखिए जो जंगली दाने हैं उनके लिए दृष्टांत है, గోధుమలకి ప్రత్యక్షత. और जो गेहूं है उनके लिए है प्रकाशन। ప్రత్యక్షత అంటే ఏంటి? प्रकाशन का मतलब क्या है? మరుగు చేయబడింది, ఏదన్నా ఒకటి మరుగు చేయబడి అది బయలుపరచబడితే అది ఏ ప్రత్యక్షత. और कोई चीज जो छुपी हुई है वो बाहर आता है खुल के, वही प्रकाशन है। హల్లెలూయా. हालेलुया। మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. आप लोगों को एक उदाहरण बताता हूँ। నాకు ఆంధ్రాలో हमारे आंध्रा में పొలిటీషియన్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు. और एक एनटीआर करके एक बहुत बड़ा नेता है थे। ఆయన గొప్ప సినీ నటుడు మరియు మంత్రి, और ముఖ్యమంత్రి. श्री नटुडू సినీ नटुडू మళ్ళా ముఖ్యమంత్రి. वो एक फिल्म स्टार भी है, एनटी रामाराव, ऐसा सुने होंगे आप लोग। और फिर वो पॉलिटिशियन भी थे, मुख्यमंत्री भी बने। ఆయన తర్వాత మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకొక ఆయన ముఖ్యమంత్రి, మంచి ఫేమస్ వ్యక్తి, ఆయన కూడా వచ్చాడు. और फिर वे एक और मुख्यमंत्री आए, वाईएस राजशेखर रेड्डी करके, వీళ్ళిద్దరు చనిపోయి వెళ్ళిపోయారు. और ये दोनों की मृत्यु हो गई और चले गए। ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు. और वो लोग क्या कर रहे हैं? उनकी मूर्तियां बना के लगा रहे हैं। ఈ విగ్రహాలు పెట్టేటప్పుడు అందరూ ఒకేలా ఇలా చేయబడుతున్నారు. और सब जो है जब मूर्तियां बना रहे हैं तो उनकी हाथ की जो उंगली है ऐसा रखते हैं। చివరికి అంబేద్కర్ గారు కూడా ఇలానే పెడతారు. और अंबेडकर जी की भी मूर्ति को ऐसे ही रखते हैं। అవునా అండి? क्या सच है? హల్లెలూయా. हालेलुया। అయితే ఒక విగ్రహాన్ని ఓపెనింగ్ చేసే ఒక సమయంలో जब वो मूर्ति का जब ओपनिंग होता है, అక్కడ ఏం జరిగిందంటే वहाँ क्या हुआ? అటుగా వెళ్ళే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. और दो जन जो है आपस में बात कर रहे हैं। ఆ విగ్రహం ఏమైనది? और वो मूर्ति क्या है? जब वो ओपन नहीं हुआ, जब वो अंदर था, యాక్చువల్గా ఆ విగ్రహం మీద ఒక పెద్ద ముసుగు వేశారు. और उसके ऊपर में जो है कपड़ा ढका हुआ था, तो लोग सोच रहे हैं ये मूर्ति क्या होगा, కాబట్టి లోపల ఏముంది అర్థం కాదు. और अंदर क्या है किसी को नहीं पता। అయితే విగ్రహం అయితే ఇలా చేయబెట్టింది. लेकिन वो मूर्ति जो बनाई गई उनकी वो ऐसी खड़ी है उनकी। ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే ఒకరు అంటున్నాడు అది ఎన్టీ రామారావు గారు అంటున్నాడు. और एक व्यक्ति कह रहा है कि वो एनटी रामाराव है, ఇంకో వ్యక్తి అంటున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నాడు. और वो कह रहे हैं कि वो वाईएस राजशेखर रेड्डी है। ఇంకో వ్యక్తి అంటున్నాడు అంబేద్కర్ గారు అంటున్నాడు. और वो तो तीसरा और एक व्यक्ति कह रहे हैं नहीं नहीं वो अंबेडकर जी का मूर्ति होगा। అది ఎలా తెలిసిద్ది? फिर वो कैसे पता चले हमें? హల్లెలూయా. हालेलुया। అది ఎలా తెలిసిద్ది అంటే हमें कैसे पता चलेगा? ఆ ఓపెనింగ్ సమయంలో जब वो ओपनिंग होता है, ఆ విగ్రహం మీద ఉన్న ముసుగుని, जब उसके ऊपर में जो कपड़ा ढला है ఆ గుడ్డని और वो कपड़े को ఇలా తీసివేసినప్పుడు जब उसको ऊपर से ऐसा निकाल देते हैं, అప్పుడు ఎదురుగా చూసి మాట్లాడుతున్నారు. अब वहाँ सामने देखकर बात कर रहे हैं, ఆహా ఈయన అంబేద్కర్ గారా? ओहो ये तो अंबेडकर जी की तस्वीर है। హల్లెలూయా. हालेलुया। ముసుగు తొలగించబడింది, देखिए कवर जो डाला गया था वो निकाला गया, బయలుపరచబడింది, और उनको रिवील्ड हुआ कि अरे ये तो अंबेडकर जी की तस्वीर है। ప్రత్యక్షత పొందుకొని ఉన్నారు. अब वो लोगों के पास प्रकाशन आ गया, మరుగు చేయబడిన దాన్ని బయలుపరచబడటమే ప్రత్యక్షత. और जो छिपी हुई चीज है उसका खुलासा जब होता है उसी को बोलते हैं प्रकाशन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు గమనించండి, अब ध्यान दें, దేవుడు కోరుతున్నాడు परमेश्वर चाहता है సంఘం ఎలా కట్టాలనుకుంటున్నాడంటే और वो अपनी कलिसिया को कैसे बनाना चाहता है, ఇటువంటి ప్రత్యక్షత మీద इसी కట్టాలనుకుంటున్నాడు. प्रकार के प्रकाशन पे बनाना चाहता है। ఆయన యొక్క వధువుగా గూఢార్థం ఇవ్వాలనుకోవట్లా. और वो अपने जो दुल्हन है उसे दृष्टांत में वो देना नहीं चाहता, रहस्यों को देना नहीं चाहता। ఆయన భార్యకి తేటగా చెప్పాలనుకుంటున్నాడు. ఆయన चाहता है कि उसकी दुल्हन को खुलकर उससे बात करे। హల్లెలూయా. हालेलुया। ఇక మర్మం లేదు వధువుకి. और दुल्हन के लिए कोई दृष्टांत नहीं है।
ఏది మరుగు చేయబడేది ఏమీ లేదు, छुपा हुआ कुछ भी नहीं है, సమస్తను తెలియపరచాలనుకుంటున్నాడు और ఆయన. सब कुछ वो अपनी दुल्हन को बताना चाहता है. హల్లెలూయా. हालेलुया. అందుకే ఒక రోజు పేతురు దగ్గర మాట్లాడుతున్నాడు ఆయన. और एक दिन इसीलिए पतरस से वो बात करता है. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను దాన్ని చదివిట్లేదు. और सुबह पास्टर जी ने बोला, इसलिए मैं उसको पढ़ के नहीं सुना रहा हूँ. అక్కడ ఏమంటాడంటే, और वहाँ क्या कह रहा है? పేతురు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? पतरस मेरे विषय में तुम लोग क्या सोच रहे हो? అప్పుడు ఆయన అంటున్నాడు, तब वो कहता है, అయ్యా प्रभु నువ్వెవరో కాదు, तो कोई और नहीं, సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. तो जीवित परमेश्वर का पुत्र मसीह है. హల్లెలూయా. हालेलुया. అప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు, तब वो तुरंत कह रहा है, సీమోన్ బర్యోనా, सीमोन बरयोन నీవు ధన్యుడవు. तो धन्य है. ఈ సంగతులు ये जो बातें हैं రక్తమాంసము నీకు చెప్పలేదు గాని मांस और लहू ने तुझे नहीं बताया, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. जो स्वर्ग में है पिता वही तुझ पर ये बातें प्रकट किया है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसीलिए ఈ బండ మీద इस पत्थर पे నా సంఘమును కట్టుదును. मैं अपनी कलीसिया बनाऊंगा. హల్లెలూయా. हालेलुया. ఏ బండ మీద? कौन सा पत्थर? అది ఏ ప్రత్యక్షత అయి ఉన్నది. वही प्रकाशन है. మీరు ఎవరు అనేది నీకు ఎలాగైతే బయలుపరచబడిందో और मैं क्या हूँ जिस रीति से तुझ पर प्रकट हुआ, అదే విధమైన ప్రత్యక్షత మీద और वैसे ही प्रकाशन पे దేవుడు ఏమై ఉన్నాడు, परमेश्वर क्या है, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, परमेश्वर अभी क्या कर रहा है, దేవుని యొక్క చిత్తమేమై ఉన్నది परमेश्वर की इच्छा क्या है, అనే బయలుపాటు నువ్వు పొందుకోవడాన్ని బట్టి और वो प्रकाशन तुमने पाया है, సంఘమును కట్టబోచున్నాడు. उसी प्रकाशन पर मैं अपनी कलीसिया को बनाऊंगा. హల్లెలూయా. तुमने पाया है वैसे ही मैं अपनी कलीसिया को बनाऊंगा. హల్లెలూయా. हालेलुया. అర్థమైన వాళ్ళని దేవుని స్తుతించుదాం. और कितने को समझ में आया? हम स्तुति करें. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఒకటి ఉంది. और यहाँ एक समस्या है, ఏంటంటే और वो क्या है? ప్రత్యక్షత పొందడం ఒకటే గొప్పతనం కాదు. देखिए, प्रकाशन पाना बड़ी बात नहीं है. ఈ వర్తమానము ये जो संदेश है, చాలా మహా జ్ఞానాన్ని మీకు ఇస్తుంది. और ये आपको बहुत बड़ा महान ज्ञान आपको देता है. ప్రవక్త అంటున్నాడు, नबी कह रहे हैं, వర్తమాన జ్ఞానము और संदेश का ज्ञान గర్వాన్ని ఇస్తుంది. घमंड को देता है. వర్తమాన ప్రత్యక్షత और इस संदेश का जो प्रकाशन है, విధేయతనిస్తుంది. और आपको नम्रता देता है. హల్లెలూయా. हालेलुया. జ్ఞానం మనకొద్దు, ज्ञान हमें नहीं चाहिए, ప్రత్యక్షత కావాలి. प्रकाशन चाहिए. ఆమెను చెప్పగలరా? क्या आमीन कह सकते हैं? హల్లెలూయా. हालेलुया. ఇక్కడ మరి ఒక విషయం చూద్దాం. और एक विषय को हम देखेंगे, ఆయన మార్క్స్ వార్తలో ఆయన మాట్లాడుతున్నాడు. और मरकुस में वो बात करता है, 2:22 అంటున్నాడు. 2:24 में वो कहता है, మార్క్స్ వార్త 2:22. 2:22 मरकुस रचित सुसमाचार 2 अध्याय 2:22. नए दाखरस को पुरानी मास्कों में कोई नहीं रखता, नहीं तो दाखरस मास्कों को फाड़ देगा और दाखरस और मास्कें दोनों नष्ट हो जाएंगी, परंतु नया दाखरस नई मास्कों में भरा जाता है. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ क्या कह रहे हैं? ఎవడను పాత పిక్కులలో देखिए, जो नया दाखरस है पुराने मास्कों में కొత్త ద్రాక్షారసమును పోయుడు, नए दाखरस को नहीं रखता. పాత బుడ్డల్లో కొత్త ద్రాక్షారసం పోయిరంట. देखिए, जो पुराने मास्कों में नया दाखरस नहीं रखता. పోసిన ఎడల अगर वो डाल देगा, ద్రాక్షారసం ఆ పిక్కులను పిగుల్చును. और दाखरस जो है उन मास्कों को फाड़ देगा. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ మీరు గమనించినట్లయితే यदि आप ध्यान दें, పాత పిక్కులు అంటే ఏదో కాదు, पात मास्कों का मतलब कुछ और नहीं, మన యొక్క పాత స్వభావం. हमारा पुराना स्वभाव. ఈ పాత స్వభావం నువ్వు ఇంకా అట్లానే పెట్టుకోను. अगर पुराने स्वभाव का अगर तुम ऐसे ही रखे हुए हो, ఈ ద్రాక్షారసాన్ని, ये जो दाखरस है, నూతనంగా ఇవ్వబడిన ద్రాక్షారసం అది. नया जो दाखरस है, ఆ ద్రాక్షారసం ఏదో కాదు, ప్రత్యక్షత అయి ఉన్నది. और ये नया दाखरस कुछ और नहीं, प्रकाशन है. హల్లెలూయా. हालेलुया. ఈ ద్రాక్షారసం ఈ పాత స్వభావంలో ఆ ద్రాక్షారసాన్ని ప్రత్యక్షతను పోస్తే अगर ये पुराने स्वभाव में अगर नए दाखरस अर्थात इस प्रकाशन को अगर आप अंदर ला लोगे, నీ జీవితం బద్దలైపోతుంది. तुम्हारा जीवन नष्ट हो जाएगा. హల్లెలూయా. हालेलुया. చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए बहुत सावधानी से
ప్రత్యక్షత దేవునిది, क्योंकि प्रकाशन परमेश्वर का है। సంఘముగా మనం నడిచేటప్పుడు जब हम एक कलीसिया के रूप में चलते हैं ఇంకనే పాప జీవితంలో మనం వెళ్ళకూడదు, और अभी भी हमें पाप के जीवन में नहीं चलना चाहिए పాపపు లక్షణాలతో మనం కొనసాగకూడదు, और पाप के लक्षण में हमें नहीं आगे बढ़ना चाहिए। అంతరంగంలో కనుక పాప స్వభావం ఉంటే यदि अंतरात्मा में पाप स्वभाव रहेगा, ఈ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు जब ये प्रकाशन आपको मिलेगा అది నిన్ను వంకరగా తీసుకెళ్ళిపోద్ది, तो फिर वो आपको अलग से ले నీ जाए, జీవితాన్ని పాడు చేస్తుంది। तुम्हारे जीवन को नष्ट कर देगा। హల్లెలూయా। हालेलुया। కాబట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నావు। और इसीलिए अपने जीवन को सही करने वाले हमें होना चाहिए। హల్లెలూయా। हालेलुया। నీ వర్తమానంలో నడిచేటప్పుడు जब आप इस संदेश में चलते हैं, యథార్థంగా బతకాలి, एक नम्र और दीन होकर जीना है, పాపాలను విడిచిపెట్టాలి, पाप को छोड़ देना है దేవుని పాద సన్నిధిలో బతకాలి। और परमेश्वर के चरणों में हमें जीना चाहिए। హల్లెలూయా। हालेलुया। ఎప్పుడైతే ప్రభు కొరకు మనం బ్రతుకుతామో, और जब हम प्रभु के लिए जीते हैं ఆయన ప్రత్యక్షతను మనం తీసుకుంటామో, और जब उसके प्रकाशन को हम लेते हैं, ఎత్తబడేది మనమే। उठाए जाएंगे हम ही। హల్లెలూయా। हालेलुया। ఇప్పుడు గమనించండి, अब ध्यान दें, ఆ వెలుపల నుండి వారికి గూఢార్థం ఇస్తున్నాడు, और जो बाहर हैं उनके लिए दृष्टांतों में बात कर रहा है ఆయన వధువుకైతే ప్రత్యక్షతను ఇస్తున్నాడు। और अपनी दुल्हन को वो प्रकाशन दे रहा है। ఈ ప్రత్యక్షత ఎవరికి అర్థమవుతుంది? बताइए ये प्रकाशन किसको समझ में आएगा? హల్లెలూయా। हालेलुया। అది చూడాలి మనం। उसे हमें देखना है। ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా ఉందంటే, ये पवित्र शास्त्र किस रीति से है? ఒక భర్త एक जो पति है, ఒక భార్యకి एक जो पत्नी है, రాసిన ప్రేమ లేఖలాగా ఉంది। और लिखे हुए प्रेम पत्र के समान है। వీరు ప్రేమించుకునే వాళ్ళు రాసుకున్న లేఖ కాదు। देखिए ये दूसरे कोई प्रेम किए हैं वो लोग, वो का पत्र नहीं है ये। ఇది దూర ప్రాంతంలో ఉన్న భర్త दूर में जो पति है ఆయన భార్యకి రాసుకున్న ప్రేమ లేఖ। और उसने अपनी पत्नी को लिखा एक प्रेम पत्र है। హల్లెలూయా। हालेलुया। ఇప్పుడు ఈ భర్త ఒక లెటర్ రాశాడు, और ये पति एक पत्र लिखा ఆ లెటర్ బైబిల్ గ్రంథం। और वो बाइबल ही वो लेटर है। ఇప్పుడు ఆ లెటర్ और ये जो पत्र है, భార్య ఉండే తన ఊరికి వచ్చింది, और वो जहाँ उसकी पत्नी रहती है उस गांव में आया, ఆ లెటర్ పొరపాటున పోస్ట్ మ్యాన్ చేతికి వచ్చింది। और गलती से वो लेटर जो है पोस्टमैन के हाथ में लग गया, పోస్ట్ మ్యాన్ తన ఇంట్లో ఇవ్వాల్సింది పోయి చదివితే ఎలా ఉంటుందని అనుకున్నాడు। और पोस्टमैन ने सोचा कि ये पत्र को वो घर में देने के बदले उसने क्या क्या सोचा, चलो मैं थोड़ा पढ़ के देख लेता हूँ। పోస్ట్ మ్యాన్ చదవలేండి అనుకుందాం। ऐसा पोस्टमैन नहीं पढ़ते हैं, हम ऐसा मान के चलते हैं। ఇప్పుడు గమనించండి, अब ध्यान दें, ఆ లెటర్ ఓపెన్ చేశాడంట పోస్ట్ మ్యాన్। और पोस्टमैन उस पत्र को खोला ఓపెన్ చేస్తే దాంట్లో ఆ భర్త రాస్తున్నాడు, और उसमें पति जो है लिख रहा है। ఏమని రాశాడంటే, क्या लिखा? మనం ఒకసారి ఒక చోటుకి వెళ్ళాం కదా, हम लोग एक दिन एक जगह गए थे అక్కడ నువ్వు నన్ను ఒకటి అడిగావు, और तुमने मेरे से एक चीज मांगा है నేను అది నీకు తీసుకొని వస్తున్నాను। और वो चीज मैं लेकर आ रहा हूँ। హల్లెలూయా। हालेलुया। పోస్ట్ మ్యాన్ చూశాడు, पोस्टमैन देखा, ఆయన కొంత అర్థం ఉంది, थोड़ा सा समझ में आया, ఓహో వీళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళారు, और हाँ ये दोनों कहीं गए थे, అంతవరకు అర్థం ఉంది। बस उतना ही समझ में आया। నువ్వు ఏదో అడిగింది, और ये क्या मांगी है? उसकी पत्नी कुछ मांगी है। వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వీళ్ళు తెలవదు, देखिए ये कहाँ गए हैं इसे नहीं पता, ఆమె ఏమో అడిగింది వీళ్ళు తెలవదు, और उसने उसकी पत्नी ने क्या मांगा वो भी नहीं पता। కొంత విషయం వీళ్ళకి అర్థమవుతుంది। थोड़ा सा विषय इससे पता हो रहा है। హల్లెలూయా। हालेलुया। ఆయనకి అర్థం కాలా, वो समझ नहीं पा रहा है। తర్వాత ఆయన రాశాడు, फिर वो उसने लिखा, మనం పాడుకున్న పాట ఇంట్లో ప్రతిదినం మీరు పాడండి, और हम लोग जो घर में गाना गाते हैं आप घर में हर दिन गाइए। వీరికి ఆ పాట మీద తెలవదు। और ये व्यक्ति को नहीं पता कि वो कौन सा गाना है। ఈ రోజు పోస్ట్ మ్యాన్ లాంటి పాస్టర్స్ చాలా మంది ఉన్నారు, और आज पोस्टमैन जैसे पास्टर बहुत सारे हैं వాళ్ళకి అర్థం కావట్లేదు పరిశుద్ధ గ్రంథం, और उनको समझ में नहीं आ रहा है पवित्र शास्त्र। కొంతవరకు అర్థమవుతుంది, थोड़ा बहुत समझ रहे हैं, పూర్తిగా అర్థం కావట్లేదు। पूरा नहीं समझ में आ रहा है। అలా అర్థం అవడానికి ఒకళ్ళు పెట్టాడు ఆయన। इसीलिए उसको समझने के लिए एक को रखा है। హల్లెలూయా। हालेलुया। ఆమె ఎవరో కాదు, ఆయన భార్య అయి ఉన్నది, और वो स्त्री कोई और नहीं उसकी पत्नी है। ఆమె చేతిలోకి ఆ లేఖనం వచ్చింది, ఆ లెటర్ వచ్చింది, और जब वो लेटर उस पत्नी के पास पहुंचा ఆమె చదువుతుంది। अब वो पढ़ रही है। మనం ఆ రోజు ఒక చోటుకి వెళ్ళాం కదా, हम लोग उस दिन वहाँ गए थे एक जगह में, వెంటనే ఆమెకు అర్థమైపోతుంది, और तुरंत वो समझ गई। అవునవును हाँ हाँ हाँ, మనం ఆ రోజు ఊటీకి వెళ్ళాం, हम लोग उस दिन ऊटी गए थे అప్పుడు నువ్వు నన్ను ఒకటి అడిగావు కదా, और उस समय तुमने मुझसे कुछ मांगा है ना, నాకు అక్కడ ఒక పరిశుద్ధ గ్రంథం కొనిమన్నావు అడిగావు కదా, और वहाँ पर
वो समझ गई कि हाँ हाँ मैंने तुमसे एक पवित्र शास्त्र खरीदने को कहा था। హల్లెలూయా हालेलुया। ఈమెకు అర్థమైపోతుంది और वो समझ रही है ఈమెకు మొత్తం తెలిసిపోతుంది और ये सब कुछ समझ पा रही है उस खत को। అవును మనం పాడుకునే పాట ఇంట్లో మీరు పాడండి और हम जो घर में गाना गाते हैं वो घर में तुम गाया करो। ఆ పాట ఏంటి वो गाना क्या है ఆయనకు అర్థం కాలా उसको समझ में नहीं आया, ఈమెకు అర్థమైపోతుంది इनको समझ में आ गया। అది కొత్త పాటలో ఉన్నది और यही वो नया गीत है। హల్లెలూయా हालेलुया। వధువుకు అర్థమైపోతుంది और दुल्हन को समझ में आ रहा है, పరిశుద్ధ గ్రంథం ఓపెన్ అయిపోతుంది पवित्र शास्त्र खुल गया है, ఆమెకు మరిగిపోయేది ఏమీ లేదు उसके लिए कोई भी चीज छिपा हुआ नहीं है। ఎందుకు ఆమెకు అర్థమవుతుందంటే क्यों उसे समझ में आ रहा है? ఇంతకు ముందు భర్తతో భార్య ఉన్నది కాబట్టి ఆమెకు అర్థమవుతుంది इससे पहले वो अपने पति के साथ पहले से थी, इसीलिए उसे ये बातें समझ में आ रही है। వారిరువురు కలిసి ఉన్నారు కాబట్టి ఆమెకు और అర్థమవుతుంది वो दोनों पहले से मिले हुए हैं, इसीलिए उसको ये बातें समझ में आ रही है। అదే విధంగా ఇక్కడ కూర్చున్న మనం అందరి యొక్క ప్రారంభం और इसी रीति से हम सब जो यहाँ बैठे हैं, हमारा जो आरंभ है భూమి మీద ఇది కాదు पृथ्वी पर ये वाला नहीं है। జగత్తు పునాది వేయబడక మునిపే इस सृष्टि उत्पत्ति के पहले से ही దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు ईश्वर ने आपको चुना है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। మన ప్రారంభం ఇది కాదు हमारा आरंभ अभी नहीं है, మనం ఆల్రెడీ ఆయనతో ఉన్నాం हम पहले से उसके साथ थे అక్కడ ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నాం और वहाँ थे, इसीलिए हम यहाँ हैं। ఆయన సన్నదిలో ఉన్నాం उसकी कलिसिया में है ఆయన వధువుగా ఉన్నాం और उसकी दुल्हन के रूप में है। ఈ రోజు ఆయన మాట్లాడుతున్నది మనకు అర్థమవుతుంది और वो जो आज बात कर रहा है हम समझ पा रहे हैं। హల్లెలూయా हालेलुया। ఇప్పుడు గమనించండి अब ध्यान दें, మర్మంగా చెప్పబడిన ఈ కార్యాలకి और ये जो दृष्टांत है మరి ముగింపు లేదా क्या इसका अंत नहीं है? ఇప్పుడు ముగింపు कब होगा इसका समापन? दृष्टांतों में जो की गई बातें हैं, పరిశుద్ధ గ్రంథం ఆయన మర్మం शास्त्र वो दृष्टांतों में कह रहा है। ఒకసారి లేఖనం చదువుతాము एक बार वचन को पढ़ेंगे। సరే లేదంటే ఒక పని చేద్దాం నెక్స్ట్ చూపిస్తాను ఈ మర్మంగా చెప్పబడిన ఈ కార్యాలకు ఒక ముగింపు ఉన్నది और देखिए मैं बाद में दिखाऊंगा। ఎందుకంటే और इसका जो वचन है, इसका जो एक समापन है, उसका एक समय है। ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మర్మంగా ఉందని మనం చూసాం और हमने देखा कि ये पवित्र शास्त्र पूरे दृष्टांतों में है। ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మర్మాలు और यदि आप देखें उत्पत्ति की पुस्तक 1 अध्याय 1 से ही ये बाइबल दृष्टांतों में है। అది మిస్టరీ బుక్ और ये మర్మమైన పుస్తకం और ये एक मोहर बंद की हुई या फिर एक दृष्टांतों की पुस्तक है। ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की భూమి నిరాకారం గాను శూన్యం గాను ఉండెను और पृथ्वी जो है बेडोल और सुनसान पड़ी थी। రెండో వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అంటున్నాడు और दूसरे वचन में पृथ्वी बेडोल और सुनसान पड़ी थी, ऐसा लिखा है। అయితే యెషయా గ్రంథంలో ఆయన ఏమంటున్నాడంటే लेकिन एशिया में वो क्या कह रहा है? భూమిని నేను సృష్టించినప్పుడు जब मैंने पृथ्वी की सृष्टि की, నిరాకారంగా చేయలా बेडोल नहीं बनाया था, నివాసస్థలంగా చేశాను निवास के स्थान के लिए बनाया था। 45 చెప్పారు ఆ మాట और 45 को 26 में बताता है, बाद में देख लीजिएगा। నిరాకారంగా చేయలేదంట उसने बेडोल और सुनसान नहीं बनाया था। మరి ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలో నిరాకారం గాను శూన్యం గాను ఉండెను और फिर वहां लिखा है बेडोल और सुनसान पड़ी है। మిస్టరీ మర్మం एक रहस्य है वो। ఆ 1వ వచనం 2వ వచనం మధ్యలో ఎంతో పెద్ద స్టోరీ జరుగుతుంది और 1 और 2 के बीच में बहुत बड़ी घटनाएं घट गई हैं। కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది ये करोड़ों साल घटनाएं घटकर ఎవరు చెప్తారు దాని గురించి कौन उसके बारे में हमें बताएगा? హల్లెలూయా हालेलुया। ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। ఆది యందు వాక్యమును आदि में वचन था, ఆది నీవే అంతము నీవే आदि मैं हूँ अंत भी मैं हूँ। ఆది ఎవరు ఇప్పుడు ఆది ఎవరు अब आदि कौन है? ఆది యందు భూమి ఆకాశం ఉన్నాయా देखिए आदि में पृथ्वी थी, आकाश और पृथ्वी था। ఆది యందు వాక్యం ఉందా आदि में वचन था యేసుక్రీస్తు ఆదా या फिर यीशु मसीह आदि है। మర్మం देखिए एक रहस्य है। నేను ఇప్పుడు చెప్తున్నాను ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో देखिए मैं जो बता रहा हूँ उत्पत्ति की पुस्तक 1 अध्याय में है, ये 1 का 1 में। కిందకు వస్తే नीचे दिया हाँ है। ఉదయమును అస్తమయమును కలగా 1వ దినమాయను और सुबह हुआ फिर ఉదయమును అస్తమయమును और కలుగుగా 1వ सुबह దినమాయను. हुआ, शाम हुआ, फिर एक दिन हुआ ఉదయమును అస్తమయమును కలగా 2వ దినమాయను और फिर सांझ हुई, फिर भोर हुआ, फिर दूसरा दिन हो गया।
ఉదయంలో అస్తమయంలో కలగ మూడవ దినమాయను, सांझ हुई फिर भोर हुआ फिर तीसरा दिन हुआ, ఉదయంలో అస్తమయంలో కలగ నాలుగవ దినమాయను फिर అన్నాడు. सुबह हुआ फिर सांझ हुआ फिर चौथा दिन हो गया. ఇప్పుడు ఒకసారి గమనించండి, अब यहाँ ध्यान दें, నాలుగవ దినాన సూర్యచంద్రుని చేశాడు. देखिए यहाँ अगर हम ध्यान दें तो चौथे दिन सूरज और चांद को प्रभु ने बनाया है. పరిశుద్ధ గ్రంథంలో చూశారు కదా, आपने देखा है, మరి సూర్యచంద్రుని చేసింది నాలుగో దినాన్ని అయితే अगर सूरज और चांद को चौथे दिन बनाया है, మరి మొదటి 1, 2, 3 దినాల్లో अगर पहला दिन दूसरा और तीसरे दिन में, ఏది ఉదయించింది ఏది అస్తమించింది? तो फिर कौन सा सांझ हुआ फिर कौन सा भोर हुआ? మరణం. देखिए एक रहस्य है. హల్లెలూయా. हालेलुया. ఇంకా ఇలా చూసుకుంటా పోతే పరిశుద్ధ గ్రంథం అంతా మర్మాలు. अगर इस तरीके से आप देखते हुए जाएंगे तो पूरा बाइबल दृष्टांतों में है. సర్పాన్ని నువ్వు తిని చేస్తా, సర్పాన్ని నువ్వు నన్ను అంటారు కడుపుతో తాగుతూ నువ్వు మళ్ళీ తింటావు అన్నాడు. రెండు శాపాలు ఇచ్చాడు సర్పానికి. तो देखिए सर्प को यहाँ पर जो है उसने श्राप दिया कि तूने जो किया है इसलिए तू क्या करेगा, मिट्टी खाएगा और पेट के बल चला करेगा. ఇప్పుడు నేను అడుగుతున్నాను, अब मैं पूछ रहा हूँ, సర్పం పాకటం అయితే జరుగుతుంది కానీ और सांप जो है मिट्टी पे रेंगता है ये तो देख रहे हैं हम लोग, మళ్ళీ తింటుందా? क्या वो मिट्टी खा रहा है? లేదు. नहीं, మర్మం. रहस्य है. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో అనేక రహస్యాలను ఆ విధంగా దేవుడు దాచుకుంటా వచ్చాడు. और ऐसा परमेश्वर जो है बहुत से रहस्यों को छिपाए हुए है వీటన్నిటిని బయలుపరచడానికి और इस सब का जो खुलासा करने के ఒక लिए దినాన్ని దేవుడు నియమించి और एक दिन परमेश्वर ने नियमित किया हुआ है. హల్లెలూయా. हालेलुया. ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. और एक दिन परमेश्वर ने चुना कि उन रहस्यों को बताए. మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈ రహస్యాలుగానే ఉన్నాయి. और जब से मनुष्य पैदा हुआ है तब से ये सब रहस्य हैं. కానీ ఆ రహస్యాలు తెలుసుకోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. और उन रहस्यों को जानने के लिए ही परमेश्वर ने आप सबको हम सबको चुना है. हालेलुया. హల్లెలూయా. क्या आप समझ रहे हैं? అర్థమవుతుంది కదండి. क्या आप लोग समझ रहे हैं? ఒక 10 నిమిషాలు ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. एक 10 मिनट में समाप्त करूंगा, ध्यान से देखिए, सुनिए. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మర్మంగా చెప్పబడింది. और ये पवित्र शास्त्र सब जो है रहस्यों में बताया गया है. ప్రవక్తలు వస్తున్నారు, नबी आ रहे हैं, భక్తులు వస్తున్నారు. भक्त आ रहे हैं. ఎవరన్నా ఈ మర్మాలను తెలియజేస్తారా कौन आएगा, कौन इस रहस्यों को हमें बताएगा? అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే और यदि हम पवित्र शास्त्र में देखें ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. और कोई भी इसे नहीं बता पा रहे हैं. 2-3 లేఖనాలు చూద్దాము. 2-3 वचनों को हम देखते हैं. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, यशायाह की पुस्तक और उसका 45 अध्याय 15వ వచనము. 45 కదా 45, 15. 15 866 पेज निकालिए सभी. కొద్ది లేఖనాలు 2-3 చూడాలి, కొద్దిగా స్పీడ్ గా చూద్దాం. हाँ, थोड़ा स्पीड से देखेंगे. 2-3 वचनों को हम देखेंगे 2-3 जगहों से. యెషయా 45, 15. और 45 का 15. हे इज़राइल के परमेश्वर, हे उद्धारकर्ता, निश्चय तू ऐसा परमेश्वर है जो अपने को गुप्त रखता है. హల్లెలూయా. हालेलुया. యెషయా వచ్చాడు. यशायाह आया యెషయా ఏమన్నా ఈ మర్మాలన్నీ బయటపడతాడని చూస్తే और यशायाह आया. हमने सोचा कि यशायाह जो है सारे जो परमेश्वर की गुप्त बातें हैं, मनोरथें हैं, उसको बाहर रखेगा. యెషయా ఏమంటాడంటే, लेकिन यशायाह क्या बोला? ఇశ్రాయేలు రక్షక, हे इज़राइल के परमेश्वर. నిన్ను నీవు మరుగు చేసుకుని దేవుడిగా ఉన్నావు. और यहाँ लिखा निश्चय तो ऐसा परमेश्वर है जो अपने आप को गुप्त रखता है. కాబట్టి నాకేం అర్థం కావట్లా. इसलिए मुझे कुछ भी समझ में नहीं आ रहा. హల్లెలూయా. हालेलुया. యెషయా చెప్పలా, यशायाह नहीं बताया. తర్వాత హోషేయ వచ్చాడు. और उसे होशायाह रहने दीजिए. पंखा बंद रखिए. बंद कर दो. హోషేయ గ్రంథము देखिए होशे की पुस्तक 5-6 వచనాలు, 5వ అధ్యాయం 6వ వచనం. होशे पेज नंबर बताइए जो खोल लिए. దానియేలు తర్వాత హోషేయ दानियल के बाद होशे 5వ అధ్యాయం 6వ వచనం. 5 का 6 पेज नंबर 1054 निकाल लिए सभी. वे अपनी भेड़ बकरियों और गाय बैल लेकर यहोवा को ढूंढने चलेंगे, परंतु वह उनको ना मिलेगा क्योंकि वह उनसे दूर हो गया है.
హల్లెలూయా. हालेलुया। హోషేయ వచ్చి ఏమంటున్నాడు? होशे आकर क्या बोल रहा है? ఆయన తన్ను మరుగు చేసుకున్నందున, और उसने अपने आप को మరుగు చేసుకున్నాడు, కనపడకుండా చేసుకున్నాడు. और उसने अपने आप को जो है छिपा रखा, వారికి కనపడకుండాను, और इसीलिए उन्हें वो नहीं दिखा। హల్లెలూయా. हालेलुया। హోషేయకి అర్థం కాలా? होशे भी नहीं समझ पा रहा, హోషేయ చెప్పలేదు, यशाया नहीं बता హోషేయ पाता, చెప్పలేదు. होशे भी नहीं बता पा रहा। దావీదు వచ్చాడు, फिर दाऊद आया కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు. और भजन संहिता में वो भी कह रहा है। ఆయన ఏమంటున్నాడంటే, वो क्या कह रहा है? ఈ ధర్మశాస్త్రం నందు तेरे धर्मशास्त्र में ఆశ్చర్య కార్యాలు చూచినట్లు आश्चर्य कार्य जो है देखने लगे, నా కన్నులు తెరవండి. मेरी आंखों को खोल। హల్లెలూయా. आश्चर्य कार्य देखने के लिए मेरी आंखों को खोल। దావీదుకి ఈ విషయాలు అర్థం కాలా? दाऊद भी इस बात को नहीं समझ पा रहा है। నా కన్నులు తెరవు ప్రభువా అని मेरी అడుగుతున్నాడు. आंखें खोल प्रभु, वो कह रहा है। సరే, ఇప్పుడు ఒక మర్మాలను బయట పెట్టి ఒక వ్యక్తి వచ్చాడు. अब देखिए एक इन दृष्टांतों को बाहर लाने वाला एक व्यक्ति आया గొప్ప గొప్ప కళలను చెప్పిన ఆయన, और बड़े बड़े सपनों को बताया, మర్మాలను చెప్పిన ఆయన. और उसने जो उसके भेद है उसको बताया। ఆయన ఎవరంటే దానియేలు. और वो कौन है? दानियल। హల్లెలూయా. हालेलुया। సరే, దానియేలు అన్న మర్మాన్ని బయట పెడతాడా? अब ठीक है, दानियल इन गुप्त बातों को बता सकेगा? అది చూద్దాం. उसको देखते हैं। దానియేలు గ్రంథం 12వ అధ్యాయము दानियल की पुस्तक 12 अध्याय 4వ వచనం. 4 में 12 का 4। परंतु हे दानियल, तो इस पुस्तक पर मुहर करके इन वचनों को अंत समय तक के लिए बंद रख। बहुत से लोग पूछ-पाछ और ढूंढान करेंगे और इससे ज्ञान बढ़ भी जाएगा। హల్లెలూయా. हालेलुया। ఆయన ఏమంటున్నాడంటే, वो क्या कह रहा है? दानियल, మీరు ఈ మాటలను మరుగు చేసి और इन बातों को इस पुस्तक पर मुहर करके అంత్యకాలము వరకు, अंतिम समय के लिए, హల్లెలూయా, हालेलुया, అప్పటిదాకా దాన్ని ముద్రించు. तब तक के लिए उसे मुहर बंद कर। మీరు ఈ మర్మాలు చెప్పొద్దు. ये जो रहस्य है इनको तो मत बता। అంత్యకాలం వరకు దాన్ని ముద్రించు. अंतिम समय तक के लिए उस पर मुहर कर दे। మరి ఇంకెవరు చెప్తారండి? आप बताइए कौन बताएगा इसे? యెషయా చెప్పలేదు, यशाया नहीं बता హోషేయ पाया, చెప్పలేదు, होशे ने नहीं बताया, దావీదు చెప్పలేదు, दाऊद ने नहीं बताया, చివరికి దానియేలు చెప్పలా. अंत में दानियल भी नहीं बता रहा है। చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. तब यीशु मसीह आया ఆయన వచ్చి ఏమన్నాడు? అది కూడా చూద్దాం. और यीशु मसीह आकर क्या बोला? మార్చి వార్త 4వ అధ్యాయము 11వ వచనం. और मरकुस रचित सुसमाचार 4 अध्याय మార్చి వార్త 4:11. 4 का 11। उसने उनसे कहा, तुमको तो परमेश्वर के राज्य के भेद की समझ दी गई है, परंतु बाहर वालों के लिए सब बातें दृष्टांतों में होती हैं। హల్లెలూయా. हालेलुया। ఆయన వచ్చి ఏమంటాడంటే, वो आके क्या कह रहा है? దేవుని రాజ్య మర్మములు తెలుసుకోవడం అనేది, देखिए उनसे, तुमको तो परमेश्वर के राज्य के भेद की समझ दी गई है, परंतु बाहर वालों के लिए सब बातें दृष्टांतों में होती है। ఇక్కడ దేవుని రాజ్య మర్మములు తెలుసుకోవడం మీకు అనుగ్రహింపబడింది కాదు. देखिए परमेश्वर के राज्य की बात समझने के लिए अनुग्रह जो तुम पर हुआ है, వెలుపల నుండి వారు बाहर वालों के लिए ఒకవేళ దేవుని వైపు తిరుగుతారేమో, वो परमेश्वर की ओर ना फिरे, వారు విని గ్రహించకుండా वे सुन लिखा है इसलिए वे देखते हुए देखें और उन्हें सुझाई ना पड़े, और सुनते हुए सुने भी और ना समझे। ऐसा ना हो कि वो फिरे और क्षमा किए जाए। నేను ఉపమాన రీతిగా బోధిస్తున్నాను. देखो मैं दृष्टांतों में ये बातें तुमसे అది कहता వారికి हूँ అర్థం కాకూడదని, इसलिए कि उनको ये बात समझ में ना आए, వారు कि तुमको समझ में आ रहा है। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా, ప్రభువు కూడా చెప్పట్లేదు. देखिए यहाँ प्रभु भी नहीं बता रहा है खुलकर। అంటే ప్రభు చెప్పలేరనే దాని అర్థం? क्या प्रभु नहीं बता सकता, इसलिए इसका अर्थ ये है क्या? చెప్పలేరని కాదు, नहीं, वो बता सकता था, ఒక సమయం ఉంది దాని కొరకు. लेकिन उसके लिए उसने एक समय को नियुक्त किया हुआ था। హల్లెలూయా. हालेलुया। ఒక ప్రాముఖ్యమైన ఒక సమయం ఉన్నది. और एक प्रमुख समय को उसने रखा हुआ था। సరే, ప్రభు తర్వాత ఇంకొక ఆయన వచ్చారు. और प्रभु के बाद एक और व्यक्ति आया, ఆయనే పౌలు గారు. और वही है पौलुस। పౌలు గారు ఏమంటున్నాడు? पौलुस क्या कह रहा है? 1 కొరింథీ 2:7. पहला कुरिन्थी 2:7 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం. और पहला कुरिन्थी 2:2 కదా, 2:7. 2:7 पहला कुरिन्थी 2:7। परंतु हम
परंतु हम परमेश्वर का वह गुप्त ज्ञान भेद की रीति पर बताते हैं जिसे परमेश्वर ने सनातन से हमारी महिमा के लिए ठहराया। హల్లెలూయా हालेलुया। దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధిస్తున్నాము। परमेश्वर का ज्ञान हम भेद की रीति पर सुनाते हैं। ఇదియే దేవుని జ్ఞానము। यही परमेश्वर का ज्ञान है। ఈ జ్ఞానాన్ని నేను మర్మంగా బోధిస్తున్నాను और इसे हम भेद की रीति पर बता रहे हैं। హల్లెలూయా हालेलुया। ఈ జ్ఞానము మరుగైండును। और ये ज्ञान देखिए छुपा हुआ है। జగత్తుకు పునాదికి ముందే और जगत की उत्पत्ति से पहले దేవుడు మన మహిమ నిమిత్తం మనం దాచాడంట। और हमारी महिमा के लिए वो छुपा के रखा है। ఎవరికి అర్థమైద్దో వారికి మహిమ। क्योंकि जिसको समझ में आ रहा है उसको उसकी महिमा, जिसको समझ में आ रहा है उसकी महिमा। హల్లెలూయా हालेलुया। మనకు అర్థమవుతుందంటే అది మనకి మహిమ। और यदि हमें समझ में आ रहा है तो ये हमारी महिमा। పాస్టర్ అర్థమయ్యేటట్టు చెప్పాలి, పౌల్ పాస్టర్. ఇక్కడ పాస్టర్ గారు ఒక చిన్న ఇస్తున్నారు। और पास्टर जी पीछे से పౌలు గారు గొప్ప బోధకుడు। पौलुस जो है एक बहुत बड़ा प्रचारक है। ఆయన ఎలా చెప్పాలి? उनको कैसे बताना चाहिए? అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, सबको समझ में आए ऐसा बताना चाहिए। కానీ ఆయన ఏమంటున్నాడు? लेकिन वो क्या बोल रहे हैं? నేను మర్మంగా బోధిస్తున్నాను। मैं भेद की रीति पर समझाता हूँ। ఎందుకు మర్మంగా బోధిస్తున్నాడు? तो वो भेद की రీति पर बता रहा है। దేవుడు ఒక సమయాన్ని నియమించాడు। क्योंकि परमेश्वर एक समय नियुक्त किया हुआ है। హల్లెలూయా। हालेलुया। ఇప్పుడు చివరిగా अब अंत में యోహాను గారు వచ్చారు। अब यूहन्ना आया, అది కూడా చూసి उसको भी देखकर మన ఫైనల్ లో చూద్దాం। अब हम फाइनली देखेंगे। ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము प्रकाशित वाक्य 10 अध्याय। हाँ, ఇక్కడ ఏమంటున్నాడంటే पदी 4వ వచనం చూడు। 10 का 4। जब सातों गर्जन के शब्द सुनाई दे चुके तो मैं लिखने पर था, पर मैंने स्वर्ग से यह शब्द सुना, जो बातें गर्जन के उन 7 शब्दों से सुनी है उन्हें गुप्त रख और मत लिख। హల్లెలూయా। हालेलुया। యోహాను గారు చిట్ట చివరి వ్యక్తి। देखिए यूहन्ना अंतिम व्यक्ति है పరిశుద్ధ గ్రంథంకే ఇక చివరికి ఆయన ఉంది। और पवित्र शास्त्र में अंतिम व्यक्ति यूहन्ना ही है। సరే ఆయనన్నా చెప్పారు ఎదురు చూస్తే और वही बताएगा क्या वो देख रहे थे। ఆయన ఏమంటున్నాడంటే वो क्या कह रहे हैं? యోహాను यूहन्ना వీటి గురించి నువ్వు రాయి నాకు, यूहन्ना इनके विषय में, इन गर्जनों के विषय में तू मत लिख, వీటిని ముద్రించు, उसे मुहर कर, నువ్వు రాయొద్దు, तू मत लिख। దానికి ఒక సమయం ఉంది। उसके लिए एक समय है। హల్లెలూయా। हालेलुया। ఆయన ఏమంటున్నాడంటే वो क्या कह रहे हैं? మరి ఎలాగో ప్రభువా, वो कह रहा है फिर कैसे प्रभु, మరి ఎవరు చెప్తారు వీటి గురించి? और इसे क्यों कौन बताएगा? నీవే కదా చిట్ట చివరి వ్యక్తిని, मैं ही तो अंतिम व्यक्ति हूँ, ఇక నా తర్వాత ఎవరు రారు కదా। मेरे बाद तो और कोई है नहीं। ప్రకటన తర్వాత ఇంకే గ్రంథం లేదు కదా। प्रकाशित वाक्य के बाद तो और कोई और ग्रंथ है नहीं। మరి ఎవరు చెప్తారు? अब इसे कौन बताएगा? హల్లెలూయా। हालेलुया। అప్పుడు ప్రభువు మాట్లాడటం ప్రారంభించాడు। और तब प्रभु बोलना चालू किया, ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చాడు। और वो बलि स्वर्गदूत के रूप में नीचे आया, మర్మములన్నీ విప్పిన గ్రంథంతో వచ్చాడు। और पूरे मोहरों का खुला हुआ किताब लेकर नीचे आया। హల్లెలూయా। हालेलुया। ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మములన్నీ విప్పిన గ్రంథముతో ఆయన భూమి మీదకి వచ్చాడు। और उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक का जो मोहर की गई बातें थी उनको खुला हुआ एक किताब लेकर नीचे आया। హల్లెలూయా। हालेलुया। ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది। और उसके पास खुली हुई पुस्तक है, ఆయన అవన్నీ కూడా యోహానుకు చెప్పడానికి ఆయన చెప్తూ ఉన్నాడు। और वो सारी बातें यूहन्ना को बता रहा है, యోహాను రాయబోతూ ఉన్నాడు। और यूहन्ना लिख रहा था, యోహాను రాయొద్దు రాయొద్దు, यूहन्ना मत लिख मत लिख, ఇది అంత్యకాలం వరకు దాన్ని ముద్రించు। और ये अंतिम समय के लिए मोहर कर दे। అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది, लेकिन ये बहुत महत्वपूर्ण है, దీన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను। और इसे मैं अभी बताने जा रहा हूँ। ఆయన ఏమంటున్నాడంటే और वो क्या कह रहा है? 5వ వచనం నుంచి 5 में, మరియు जिस स्वर्गदूत को मैंने समुद्र और पृथ्वी पर खड़े देखा था उसने अपना दाहिना हाथ स्वर्ग की ओर उठाया। చాలు आई चला అవి చాలు। ओके। అక్కడ ఏమంటున్నాడంటే वहाँ क्या कह रहा है? సముద్రం మీదను समुद्र पर, భూమి మీదను पृथ्वी पर, నిలిచి ఉండగా నేను చూచిన దూత और खड़े देखा था, తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి उसने अपना दाहिना हाथ स्वर्ग की ओर उठाया। ఏదో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పడానికి ఆయన చెయ్యెత్తాడట పైకి। देखिए उस स्वर्गदूत ने क्या किया, అది చాలా ప్రాముఖ్యమైన విషయం। और अपना दाहिना हाथ स्वर्ग की ओर उठाया था। बहुत महत्वपूर्ण बात है। హల్లెలూయా। हालेलुया। ఇప్పుడు 6వ వచనంలో చెప్తున్నాడు ఆయన, और वो 6वें पद में बोल रहा है, పరలోకమును
और जो युगान युग जीवित है और जिसने स्वर्ग को और जो कुछ उसमें है 6 వరకు చాలు. और पृथ्वी को और जो कुछ उस पर है और समुद्र को और जो कुछ उसमें है सृजा, उसी की शपथ खाकर कहा अब तो और देर ना होगी. హల్లెలూయా. हालेलुया. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి और ये बहुत महत्वपूर्ण है, इसलिए ఆయన అంటున్నాడు वो कह रहा है సముద్రమును అందులో ఉన్న వాటిని, और समुंदर और उसमें जो कुछ है, భూమిని అందులో ఉన్న వాటిని पृथ्वी और उसमें जो कुछ है, సృష్టించి हाँ, యుగయుగములు జీవించున్న వాటి जिसने सृजा है उसकी शपथ खाकर कहा अब तो देर ना होगी. ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడంట. देखिए वो अपनी शपथ खा रहा है. హల్లెలూయా. हालेलुया. దేవుడే ఒట్టు పెట్టుకుంటున్నాడంటే देखिए परमेश्वर ही अपनी शपथ खा అది रहा ఎంతో है. ప్రాముఖ్యమైన విషయం. वो बहुत महत्वपूर्ण विषय है. హల్లెలూయా. हालेलुया. అది సత్యమై ఉన్నది, और वो सच है అది నిజమై ఉన్నది. और वो सत्य है. ఆ మర్మమును చెప్పడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. और परमेश्वर जो है इन रहस्यों को खोलने के लिए एक समय को नियुक्त किया है. కాబట్టి యోహాను నువ్వు రాయొద్దు, यूहन्ना तू उसे मत लिख. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని ఈ కార్యాలన్నీ ముగించడానికి నేను ఒక సమయాన్ని పెట్టాను. पवित्र शास्त्र में ये जो मर्म है इनको खुलने का एक समय मैंने नियुक्त किया हुआ है. నేను ఒట్టు పెట్టుకొని నీకు చెప్తున్నాను, मैं शपथ खा के कह रहा हूँ उसका खुलने का एक समय है. ఇక ఆలస్యం ఉండదు. अब देर ना होगी. హల్లెలూయా. हालेलुया. ఒక సమయం ఉన్నది. और एक समय है 7వ దూత పలుకు దినములలో और 7वां दूत के शब्द देने के दिनों में దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన और परमेश्वर ने जो अपने दास भविष्यद्वक्ताओं को बताया था. ఎవరు ఆ ప్రవక్తలు? कौन है वो नबी? యోషియా, यशिया, హోషియా, होशिया, హెజ్కేలు, हिजकेल, దానియేలు, दानियल సమస్త ప్రవక్తలు और सारे जो भविष्यद्वक्ताओं से उन्होंने जो बात की వాళ్ళకి తెలిపిన సువార్త ప్రకారము उनको जो सुसमाचार मैंने दिया దేవుని మర్మము और फिर वो जो परमेश्वर का गुप्त मनोरथ है సమాప్తమగును. और वो अब समाप्त होगा. హల్లెలూయా. हालेलुया. ఎప్పుడది? कब? కోతకాలం. कटनी के समय. అదే అంత్యకాలము. वही अंतिम समय है అది 7వ దూత పలుకు దినాలు. और वो 7वें दूत के शब्द देने के दिनों में होगा. హల్లెలూయా. हालेलुया. 7వ దూత స్వరాన్ని మీరు అందరూ విన్నారా? क्या 7वें दूत के स्वर को आप सबने सुना? హల్లెలూయా. हालेलुया. మరి ఎప్పటి నుంచో దేవుడు మర్మంగా పెట్టిన కార్యాలను देखिए परमेश्वर कब से इन बातों को गुप्त रखा था, दृष्टांतों में रखा था, ఈ రోజు ఎందుకు ఆయన ఇప్పుతున్నాడు? और आज वो क्यों बाहर ला रहा है. ఈ రోజు నీకు బైబిల్ అంతా మర్మంగా ఉన్న కార్యాలు और बाइबल जो पूरे दृष्टांतों में है ప్రతి మర్మము ఓపెన్ అయిపోతూ और ఉన్నాయి. हर एक भेद परमेश्वर खोल रहा है 7వ దూత ద్వారా ప్రతి మర్మము కూడా బయటకు వచ్చేసింది. और 7वें दूत के द्वारा हर एक भेदों को परमेश्वर खोल रहा है. ఎందుకో తెలుసా? क्यों पता है? వధువు తన స్థానమును గుర్తెరగడానికి. क्योंकि दुल्हन अपने स्थान को पहचानेगी. హల్లెలూయా. हालेलुया. ఈ బైబిల్ జ్ఞానాన్ని, ये जो बाइबल का ज्ञान है ఈ ప్రత్యక్షతను తీసుకొని और इस प्रकाशन को लेकर వధువు తన రూపమును మార్చుకోవాల్సి ఉన్నది. और दुल्हन को अपना जो स्वरूप है वो बदलना होगा. హల్లెలూయా. हालेलुया. ఇక నుంచి ఆ వాక్యం ద్వారా తనను సరి చేసుకొని और अब से वचन के द्वारा अपने आप को वो ठीक करेगी ఎత్తబడుటలో వెళ్ళవలసి ఉన్నది. और उठाए जाने पर वो तैयार होगी, उठाए जाने के लिए वो तैयार होगी. హల్లెలూయా. हालेलुया. అంత ప్రాముఖ్యమైనది ఈ వర్తమానము. और इतना महत्वपूर्ण है ये संदेश. ఇది సామాన్యమైనది కాదు. ఈ వర్తమానము साधारण सा संदेश नहीं है. ఎప్పటి నుంచో మనిషి పుట్టిన దగ్గర నుంచి దాచుకుంటూ వస్తున్న కార్యాలు. और जब से मनुष्य पैदा हुआ है तब से ये छिपा हुआ एक कार्य है ఈ కార్యాలన్నింటినీ కూడా దేవుడు ఈ దినాల్లో పెట్టి ఉన్నాడు. और परमेश्वर इन कार्यों को आपके दिनों में खोला है ఈ మర్మములన్నీ కూడా మీ దినాల్లో ఆయన బయట పెడుతూ ఉన్నాడు. और आपके दिनों में परमेश्वर ने इन रहस्यों को खोला है. 7వ దూత స్వరాన్ని ఉన్న వాళ్ళందరూ ధన్యులై ఉన్నారు. 7वें दूत के स्वर को जिन्होंने सुना है वे धन्य लोग हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చివరికి ఒక కార్యం చెప్పి నేను ముగిస్తాను. अंत में एक कार्य को बताकर समाप्त करता हूँ. ఈ పరిశుద్ధ గ్రంథము, ये जो पवित्र शास्त्र है ఈ సముద్రమై ఉన్నది. ये एक समंदर है. వర్తమానము वचन నది అయి ఉన్నది. और नदी है. హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే क्योंकि సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు నీళ్లు తీసుకుంటే समंदर के पास अगर आप पानी लेंगे అది మీరు తాగలేరు. आप पी नहीं सकते అది వ్యవసాయానికి పనికిరాదు. और वो बिजनेस के लिए काम नहीं है, खेती के लिए काम नहीं आएगा. అది మంచినీరు కాదు. वो अच्छा पानी नहीं है. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని డైరెక్ట్ గా కనుక మీరు తీసుకుంటే और यदि ये पवित्र शास्त्र को आप डायरेक्ट लेंगे, అక్షరము చంపును
शब्द मारता है, अक्षर मारता है, ఆత్మ జీవింపచేయును. आत्मा जिलाता है. హల్లెలూయా. हालेलुया. డైరెక్ట్ గా నువ్వు తీసుకుంటే और अगर इसको आप डायरेक्ट लेंगे ఇది నీకు అర్థం కాదు, ये आपको नहीं समझ में ఇది आएगा నీకు జీవజలంగా ఉండదు. और ये आपको जीवन के जल के समान नहीं रहेगा. దాని లోపల దేవుని యొక్క ఆత్మ ఉన్నది. और इसके अंदर में परमेश्वर का आत्मा है ఆ పరిశుద్ధాత్మ నీకు బోధించాలి. और ये पवित्र आत्मा ही आपको सिखाए. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు గమనించండి, अब ध्यान दें, ఆ సముద్రంలో ఉన్న నీరు वो जो समंदर में जो पानी है మనం ఎలా వాడుకోగలం? हम कैसे उसको प्राप्त कर सकते हैं या उसको इस्तेमाल कर सकते हैं అది ఎలా తాగునీరుగా ఉంటది? और उसको पीने लायक हम कैसे बना सकते हैं समंदर के पानी को. దాని ద్వారా ఎలా గోధుమలు పోషించబడతాయి? वो उस पानी उसके द्वारा कैसे गेहूं को खेती कर सकते हैं. ఆ సముద్రపు నీరుని ఎక్కడన్నా వ్యవసాయానికి పొలానికి ఇవ్వండి, और आप डायरेक्ट समंदर के पानी को खेत में डालिए అక్కడున్న మొక్కలన్నీ చచ్చిపోతాయి. और वहाँ जितने भी पेड़ पौधे हैं सब मर जाएंगे వ్యవసాయం పనికిరాదు. और वो खेती किसानी के काम नहीं आएगा. ఆ సముద్రపు నీరు లేదంటే ఆ ఉప్పుగా ఉన్న నీరుని మంచి నీరుగా మార్చడానికి देखिए वो जो नमक का पानी है उसको अच्छे पानी में बदलने के लिए ఒకటి అవసరమై ఉన్నది. एक चीज की आवश्यकता है. అది ఏదో కాదు, वो कुछ और नहीं అది మేఘమై ఉన్నది. और वही बादल है. హల్లెలూయా. हालेलुया. నీకు మేఘము కావాలి. आपके पास बादल होना चाहिए ఆ మేఘం సముద్రం మీదకి వెళ్ళి और वो बादल समंदर के ऊपर जाता है సముద్రపు నీరుని తీసుకొని और समंदर के पानी को लेता है. ఆ నీరుని తాగిన తర్వాత जब वो पानी को पीता है అది ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. और फिर वो सफर करते हुए आता है. హల్లెలూయా. हालेलुया. అక్కడ వర్షముగా అది మారుద్ది. और फिर वो बारिश के रूप में बदल जाता है అది అక్కడక్కడ వర్షం కురిపిస్తుంది. और वो इधर उधर पानी को गिराता है అది కడవరి వర్షంగా వస్తున్నది. और वो अंतिम वर्षा के रूप में आता है. హల్లెలూయా. हालेलुया. కొన్ని వర్షాలన్నీ ఫోనిక్స్ లో పడి और అమెరికా ఫోనిక్స్ और कुछ वर्षा जाके फिनिक्स में गिरा, फोनिक्स में अमेरिका के. కొన్ని వర్షాలన్నీ జెఫర్సన్ విల్లో పడింది. और कुछ बारिश जेफरसन विले में गिरा కొంత వర్షాలన్నీ టొక్సాన్ లో పడింది. और कुछ वर्षा जो टक्सान में गिरा 1200 ప్లేసుల్లో వర్షం పడింది. और 1200 जगहों पे बारिश गिरा. హల్లెలూయా. हालेलुया. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ వర్షం వచ్చింది. और इस पवित्र शास्त्र में से ही 1200 संदेश आया है. హల్లెలూయా. हालेलुया. 1200 ఈ యొక్క వర్షాలు కలిసి ये 1200 जो बारिश है, 1200 संदेश रूपी बारिश है ఒక స్థలానికి చేరి और पूरे एक जगह में आया ఆ స్థలం పేరే నది. और उसी स्थान का नाम है नदी ఆ స్థలం పేరే వర్తమానము. और उस स्थान का नाम ही है संदेश. హల్లెలూయా. हालेलुया. అక్కడ మంచినీరు అంతా అక్కడ చేరింది. और पूरा मीठा पानी वहाँ पहुँच गया ఆ మేఘం అలా పైకి వస్తున్నప్పుడు और वो जो बादल जब ऊपर से आया అక్కడ ఉరుములు వస్తూ ఉన్నాయి, वहाँ बिजली कड़क रहा है అక్కడ మెరుపులు వస్తూ ఉన్నాయి, और चमक हो रही है. 7 ముద్రలు వస్తూ ఉన్నాయి, 7 मोहर आ रहा है, 7 సంఘకారాలు వస్తూ 7 ఉన్నాయి, कलीसिया काल आ रहा है. పరిశుద్ధ గ్రంథం యొక్క మర్మాలు వస్తూ ఉన్నాయి. इसके अंदर में जो भेद है वो आ रहा है. హల్లెలూయా. हालेलुया. సర్ప సంతానం వస్తూ ఉన్నది. और सर्पवंश आ रहा है. యేసుక్రీస్తు నామమున బాప్తిజం వస్తున్నది. उसी के नाम की बपतिस्मा आ रहा దేవుడు है. ఒక్కడే వస్తున్నది. और परमेश्वर एक है आ रहा है ఉరుము ఉరుముచున్నది. और बादल गरज रहा है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి నీకు మేఘం అవసరమై ఉన్నది. इसीलिए आज आपको बादल की आवश्यकता है ఓ ఆ నీరంతా కలిసి ఒక నదిలో చేరింది. और वो पानी सब एक नदी में आ गया ఆ నదియే వర్తమానమై ఉన్నది. और वो नदी वो संदेश है ఆ నది నుంచి కాలువలు బయలుదేరింది. और उस नदी में से नहरें निकल गई ఆ కాలువలు ఎవరో కాదు, और वो नहर कोई और नहीं కూర్చున్న సేవకులు. और यहाँ बैठे ये सेवक लोग. హల్లెలూయా. ఆ हालेलुया. మంచి నీరు తీసుకొని और वो मीठा पानी लेकर ఆ నదిలో నుంచి ఆ నీరు తీసుకొని और नदी में वो पानी लेकर ఇక్కడ ఉన్న గోధుమలకు ఆ నీటిని ఇస్తూ ఉన్నారు. और यहाँ जो बैठे गेहूं है उनको पानी दिया जा रहा है. హల్లెలూయా. ఈ గోధుమల ఆ నీరు తీసుకొని और ये गेहूं और पानी को लेकर హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం. का धन्यवाद. నాకు వర్షాన్ని ఇచ్చి ఉన్నావు, आपने मुझे बारिश మంచి दिया है. నీరుని ఇచ్చి ఉన్నావు. अच्छा पानी आपने दिया. దైవానికి స్తోత్రం అంటూ तो ఉన్నావు. आपको धन्यवाद वो कह रही है. హల్లెలూయా. हालेलुया. దేవుడు గొప్ప దేవాది దేవుడు అండి. और वो महान परमेश्वर है प्रिय भाई बहन. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి और ఉన్నారు. वो अच्छी योजना को अपने मन में रखा हुआ है. కాబట్టి ఈ వర్తమానము సామాన్యమైనది కాదు. और ये संदेश साधारण नहीं है. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించిన और వర్తమానం. ये जगत की उत्पत्ति से पहले परमेश्वर ने इसका निर्णय लिया है.
మీ యొక్క శరీర మార్పు కొరకు ఈ వర్తమానం और వచ్చింది. आपके देह को बदलने के लिए ही ये संदेश आया है। హల్లెలూయా. हालेलुया। అందరం ఆ వర్తమానాన్ని గట్టిగా పట్టుకొని और हम सब जो है संदेश को बड़े ताकत से पकड़े ఆ ప్రత్యక్షతను పొందుకొని और उस प्रकाशन को पाकर ఆయనతో కలిసి ఎత్తబడిలో వెళ్ళిపోదాము. और उससे मिलकर हम उस स्वर्ग रोहन में चले जाएं। హల్లెలూయా. हालेलुया। మనం దేవుని స్తుతించుదామా. हम सब प्रभु को धन्यवाद करें। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ప్రార్థించుకుందాము. हम प्रार्थना में जाएंगे దేవుడి చిన్న వాక్యం దీవించునుగా. और परमेश्वर इस वचन को आशीषित करे। ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు. हम कुछ समय के लिए प्रार्थना करेंगे। हम सब खड़े हो जाएंगे। లేచి నిలబడదాం. हम सब खड़े हो जाएंगे। ప్రభు మనతో మాట్లాడిన తర్వాత प्रभु हमसे जो बातें किया మన హృదయంలో దేవుడు తాకిన కార్యములను బట్టి మనం దేవునితో और प्रभु ने जो हमें छुआ है उसके लिए हम प्रभु को धन्यवाद देंगे। చెప్పబడిన ఈ గూఢార్థం మీకు అర్థమైతే నువ్వు ధన్యుడివి. और ये जो बोला गया रहस्य है यदि आपको समझ में आ गया है तो आप धन्य हैं। ఇంకనూ ఏదైనా కార్యం మీకు అర్థం కాకపోతే और भी कोई बात आपको समझ में नहीं आ रहा है బిగ్గరగా అరిచి కేకవేసి और जोर से चिल्लाकर आप जो है परमेश्वर से मांगिए। దేవుని అడగవలసి ఉన్నది. आज आप प्रभु से मांगिए సమయం అయిపోయింది. क्योंकि समय समाप्त हो रहा है। చివరి సమయానికి వచ్చేసి ఉన్నాం. अंतिम समय में हम आ चुके हैं। ఇక ఎత్తబట్టి మాత్రమే మనకు మిగిలింది. केवल उठाए जाना बाकी है నోరు తెరిచి దేవుని అడుగుదాము. और वो खोलकर हम प्रभु से मांगेंगे। ప్రార్థించుకుందాము. प्रार्थना में जाएंगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవానికి స్తోత్రములయ్యా. प्रभु आपको धन्यवाद। ఓ తండ్రి నాయన నిశ్చయంగా ఇంతవరకు మీరు మాట్లాడి ఉన్న और अब तक దేవుడు आपने हमसे बातें की हैं గూఢార్థం ఏంటో మాకు తెలియజేసిన దేవుడు. और इसमें जो रहस्य है वो क्या है आपने अभी हमें बताया है ప్రత్యక్షత ఏంటో మాకు తెలియజేసిన और దేవుడు. प्रकाशन क्या है आपने हमसे बातें की हैं ఓ ఈ చివరి దినానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో తెలియజేసిన దేవుడు. और इस अंतिम समय को कितना महत्व दिए हैं ये आपने हमसे बातें की 7వ దూత వర్తమానం ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేసిన దేవుడు. और 7वें दूत का संदेश कितना महत्वपूर्ण है ये आपने हमें बताया है। హల్లెలూయా. हालेलुया। మమ్మల్ని బ్రతికించే వాక్యం ఇచ్చేందుకు నీకు और స్తోత్రమయ్యా. हमें जीवित रखने के लिए ये वचन आपने दिया इसके लिए धन्यवाद देते हैं। నిజంగా నా తండ్రి నాయన ఈ సమయంలో నా ప్రభువా सचमुच इस समय में प्रभु వచ్చిన ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని और जो बच्चे आए हैं हर एक को स्मरण करें వారి హృదయంలో ఈ వాక్యాన్ని స్థిరపరచండి నాయన. और उनके हृदय में इस वचन को गहराई से बैठाइए प्रभु నిజంగా మీ యొక్క ప్రత్యక్షత పొందుకునే కృపనివ్వండి. और सचमुच आपके प्रकाशन को पाने का सौभाग्य प्रदान कीजिए ఆశపరిచిన ప్రతి ఒక్క ప్రాణాన్ని తృప్తిపరచండి. और आशा के हर एक प्राण को तृप्त कीजिए प्रभु। ఎవరైతే ఈ మర్మాలను ఎరగాలనుకుంటున్నారో और यदि कोई इस रहस्य को जानना चाहते हैं ఎవరైతే ప్రత్యక్షత और పొందుకోవాలనుకుంటున్నారో कोई प्रकाशन को पाना चाहते हैं నిశ్చయంగా వారిని మీరు నా తండ్రి మీరు ఆ ప్రత్యక్షతను అనుగ్రహించండి. और सचमुच आप उनको वो प्रकाशन प्रदान कीजिए సత్యం నుంచి సర్వ సత్యంలోకి వారిని నడిపించండి. और सत्य से और सर्व सच को आप ले जाइए प्रभु। सत्य से और भी सत्य में ले जाइए వచ్చిన ప్రతి కుటుంబం మీరు దీవించండి. और यहाँ जितने बच्चे आए हैं सबको आशीषित करें। వారి రోగములను స్వస్థపరచండి. यदि कोई बीमार है तो यीशु मसीह के नाम से चंगे हो जाए నిశ్చయంగా ఇక్కడ నా తండ్రి ఏ రోగంతో ఉన్నప్పటికీ కూడా और निश्चय यहाँ यदि कोई भी रोग से क्यों ना हो సర్వశక్తి కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నావు నాయన. क्योंकि सर्वशक्तिमान परमेश्वर आप यहाँ ఈ हैं। రోగములు కూడా हर एक बीमारी को యేసుక్రీస్తు నామములో గద్దించున్నాము. यीशु मसीह के नाम से बांध देते डांटते चली जाए। హల్లెలూయా. हालेलुया। ప్రతి రోగము తొలగిపోయిన గాక. हर एक बीमारी चली जाए భౌతికమైన అవసరతలు और भौतिक जो भी आवश्यकताएं हैं ఆత్మీయమైన అవసరతలు आत्मिक जो जरूरतें हैं మీరు తీర్చమని వేడుకొచ్చు. आप इसकी पूर्ति करें ప్రాముఖ్యంగా ఈ సంఘమును దీవించండి నాయన. और मुख्य रूप इस कलिशा को आशीषित करें। విల్సన్ పాస్టర్ గారిని దీవించండి. विल्सन पास्टर जी को आशीषित करें ఆయన కుటుంబాన్ని దీవించండి. और उनके परिवार को आशीषित करें। ఆయన సంఘమును దీవించండి. उनकी कलिशा को आशीषित करें ఎంతగానో మమ్మల్ని ప్రేమతో చూసుకుంటున్నారు నాయన. और कितनी ही प्रेम से वे हमें देख रहे हैं। నిశ్చయంగా వారి కుటుంబాన్ని निश्चय उनके దీవించండి. परिवार को आशीषित करें వచ్చిన ప్రతి కుటుంబం కూడా మీరు దీవించి और यहाँ जितने बच्चे हैं हर एक को आप आशीषित ఈ వాక్యం వారి కుటుంబంలో ముద్రించి और ये वचन उनके हृदय में मोहर कीजिए। మీరే మహిమ తెచ్చుకోమని आप वो महिमा लीजिए ప్రభువునేసుక్రీస్తునామమున నా ప్రార్థించడం జరుగుతున్నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना को मानता हूँ पिता। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। प्रभु आप सबको बहुत आशीषित करे। गॉड ब्लेस यू। पास्टर विल्सन जी। హల్లెలూయా.
हर एक आनंदित हैं। परमेश्वर के नाम को महिमा और बहुत बहुत धन्यवाद। मैं कहना चाहूँगा कि परमेश्वर कितना भला है कि उसने हमारे लिए इतनी बड़ी संदेश, इतनी बड़ी भेद, इतने बड़ी रहस्य को सुनने के लिए